ప్రియులైన దేవుని పిల్లలందరికీ, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, దైవ సేవకులకు, వేదిక క్రింద ఉన్న దైవ సేవకులందరికీ, ఈ సీతానగరం పరిసర ప్రాంత పాస్టర్స్ ఫెలోషిప్ వారందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముళ్ళు ఆర్కెస్ట్రా బృందానికి, సౌండ్ టీం అంతటికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ, సంఘ బిడ్డలకు, విశ్వాసులకు నా హృదయపూర్వక నిండు వందనాలు మన ప్రభు అయిన క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. బాగున్నారు అందరూ? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా అని అడిగితే ఏం చెప్పాలి తెలుసా? దేవుని కృపలో చాలా బాగున్నానని చెప్పాలి. అది మర్చిపోకూడదు. ఐఎమ్ గుడ్ బై ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్. ఐఎమ్ గుడ్. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో నేను చాలా బాగున్నాను. అది బైబిల్ బోధిస్తున్న బోధ. సో కాబట్టి ఎవరు మిమ్మల్ని ఎప్పుడు బాగున్నారా అని అడిగినా కూడా దేవుని కృప వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల బాగానే ఉన్నానండి అంటే అది చాలా స్పష్టమైన, పరిపూర్ణమైన బైబిల్ సంబంధిత విధానం అన్నమాట. అయ్యకిద్దరు ఉండండి. రైట్, ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో దేవుని మాటలు వినాల్సిందిగా మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందాక సోదరులు చెప్పారు కదా, మధ్యలో ఎవ్వరు తిరగొద్దు, దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడొద్దు. వాక్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ మీ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని ఒకవేళ రికార్డ్ చేస్తే చేసుకోండి, తప్పేం లేదు. మధ్యలో ఫోన్ వచ్చిందని చెప్పి అటు ఒకరు తిరిగి ఇటు ఒకరు తిరిగితే ఫోన్ తీసేసుకుని కానుకల సంచిలో వేసేస్తాం. అలా మీకు ఇష్టమైతే తిరగండి. ఫోన్ కానుకల సంచిలో వేసేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే తిరగండి. ఒప్పుకునేలా ఉంటే తిరగండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, మీ యొక్క స్తుతిని ప్రచురము చేయటానికి, మీ యొక్క ప్రభ లక్షణాలను, గుణలక్షణాలను వివరించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభువా, వేదిక మీద నుండి మీ సత్యమును మీ ప్రజలకు వివరించడానికి మీ దీనదాసునిగా సిద్ధపడి ఉండగా మీ జ్ఞానము మీ పిల్లల హృదయాలలోనికి పంపించండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. కొండేపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ దీవించండి. ప్రతి కుటుంబానికి మీ కాపుదల ప్రసాదించమని, మీ ఆలోచన మీ దాసునిగా నా నుండి మీ పిల్లల హృదయాలలోనికి పంపించమని, మీ ఆత్మశక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ, మీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రాధేయపడుతూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు తరము వెంబడి తరము గతించిపోతూ ఉండగా ప్రతి తరంలో సరికొత్త వ్యక్తుల్ని ఈ లోకానికి పంపిస్తున్నాడు. జన్మ ఒక్కటే, మరణం ఒక్కటే, జీవితం ఒక్కటే, అందరికీ దేవుడు అనుగ్రహించే కృప కూడా ఒక్కటే. ఆయా తరాలలో ఎంతోమంది భూమి మీదకి వస్తున్నారు, ఎంతోమంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు పుట్టుకలు నమోదవుతున్నట్టుగానే ప్రతిరోజు మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఈ ప్రపంచంలో పుట్టుకలు నమోదవుతున్నాయి అంటే బర్త్ సర్టిఫికెట్లు వస్తున్నాయి, డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయబడుతున్నాయి. ఆ విధంగా జననాలు, మరణాలు జరుగుతూ ఉండగా తరము వెంబడి తరం, ప్రసంగి గారు చెప్తారు, తరము వెంబడి తరం ఏమవుతుందన్నారు? గతించిపోవచ్చున్నది అన్నారు. తరం వెంబడి తరంగించిపోతూ ఉంటే మానవులు మాత్రం భూమి మీదకి వస్తూనే ఉన్నారు. దేవుడు పంపిస్తున్నాడు. ఆయా గర్భాల గుండా ఎంతోమంది మనుష్యులు ప్రతిరోజు పుట్టుకొస్తున్నారు. ప్రతిరోజు ఈ భూమి నిండుతోంది. ఒకప్పుడు ఆదాము హవ్వలతో మొదలైనటువంటి ఈ భూగోళం మొత్తం మీద ఇద్దరిద్దరు ఉండేవారు, ఆదాము మరియు హవ్వలు. వాళ్ళతో మొదలైనటువంటి ఈ భూగోళం ఈరోజు 800 కోట్ల పైచీలకు ప్రజలతో నిండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంట? 800 కోట్ల పైచీలకు ప్రజలు ఈరోజు ప్రపంచం మీద బ్రతుకుతున్నారు, ఈ భూగోళం మీద బ్రతుకుతున్నారు. ఒకప్పుడు ఇద్దరితో మొదలైంది. ఈ తరంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఆదాము నుండి ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉంటారో మనకి లెక్క తెలీదు, దేవునికి మాత్రమే తెలుసు. అలాంటి ఒక విచిత్రమైన మానవ జీవితం భూమి మీద నడుస్తోంది. మనందరం ఇప్పుడు ఈ తరంలో కనబడుతున్నాం.
ఈ తరంలో కనబడుతూ సర్వోన్నతుడైన దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం. ఈ మాటలు వినగలుగుతున్నాం అనగానే అలవాటు అయిపోయింది కొంతమందికి. ఏంటి దేవుని మాటలు వినడం, దేవుని స్వరం వినడం అనేది కొంతమందికి అలవాటు అయిపోయింది, వాడికి అయిపోయింది. దేవుని స్వరం అనగానే మేఘాల్లో నుండి ఏదో స్పెషల్గా వినబడద్దు అనుకోకండి. మేఘాల్లో నుండి స్పెషల్గా వినబడితేనే దేవుని స్వరమా? దేవుడు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడితే దేవుని స్వరం కదా? గాడిద మాట్లాడింది బైబిల్ గ్రంథంలో, అది దేవుని స్వరమేనా? దేవుని స్వరం అంటే దేవుని సందేశమేనా అని అడుగుతున్నాను నేను. గాడిద ఒక అటగాడితో మాట్లాడుతుంది. ఇంతకీ అటగాడిద ఎవరు? దేవుని స్వరం వినిపించాల్సినోడు. కానీ దేవుని స్వరం వినిపించాల్సినోడు దారి తప్పినప్పుడు ఒక గార్ధమం మానవ స్వరంతో మాట్లాడుతోంది, అది బైబిల్ చెప్పింది. ఇప్పుడు మానవ స్వరంతో గాడిద మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మాటలు? దేవుడి మాటలు. అంటే దేవుని మాట ఒక గాడిద నోట వెంట వచ్చినా, ఏంటి ఒక మనిషి నోటి వెంట వచ్చినా, లేకపోతే ఇంక ప్రకృతిలో ఏ జీవి నోటి వెంట వచ్చినా, ఆకాశం నుండి వినపడినా, దేవదూతలు వచ్చి చెప్పినా, ఎవరు చెప్పినా దేవుని మాట దేవుని మాటే. ఆ మాట ఎందుకు వస్తుంది? అసలు మాట భూమి మీదకి ఎందుకు రావాలి? మీరే చెప్పండి. మాట అనగా స్వరం, స్వరం అనగా భావన. ఇప్పుడు అర్థం పర్థం కాని స్వరాలు ఉన్నాయనుకోండి, మనం వాటిని పట్టించుకోం, అంతేనా? మనం దేన్ని పట్టించుకుంటాం? అర్థమయ్యేదాన్ని మాత్రమే పట్టించుకుంటాం. ఎందుకు అర్థమయ్యేదాన్ని పట్టించుకుంటాం? అదొక కమ్యూనికేషన్. ఇప్పుడు మీ ముందుకు ఒక తమిళ ఆయన తీసుకొచ్చాను. ఎంతమంది ఇక్కడ తమిళ్ వచ్చి చెప్పండి, చేయొద్దండి. నాకు తమిళ్ బాగా వచ్చాను వాళ్ళు చేయొద్దండి. ఒక్కడున్నాడు. ఇంకా బాగా వచ్చాను తమిళ్, నిజంగా సరదా చేయొచ్చేవా? ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నీ ఎవరో ఓకే, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. తమిళ్ బాగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి తమిళ్లో ప్రసంగం చేయించామనుకోండి, మీ అందరు నిద్రపోతారు. నిజం. వాళ్ళిద్దరు వచ్చి తమిళ్లో ప్రసంగం మొదలు పెడితే ఓ పావు గంటకే మీరు అందరు ఏమవుతారు? నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు? అతను మాట్లాడేది ఏదో అతను గొడవ, అతనిదే మీ గొడవ మీద. ఎందుకంటే మీరు కనెక్ట్ అవ్వలేరు. ఎందుకు కనెక్ట్ అవ్వలేరు? ఆ సౌండ్ వినబడుతుంటుంది, సౌండ్ వినబడుతుంటుంది, కానీ ఆ సౌండ్తో మీరు ఏమవ్వలేరు? కనెక్ట్ అవ్వలేరు. కమ్యూనికేషన్ జరగదు మీ ఇద్దరి మధ్యలో. ఎందుకు జరగదంటే అతని భాష యొక్క భావాలు మీకు అర్థమయ్యేవి కావు గనక. అంటే భాష ఎందుకు అంటే మనకు అర్థం కావడానికి. మనకు అర్థం కాని ఏ భాషతోనూ మనం మారం, మళ్ళీ మార్పు రాదు. ఇప్పుడు ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు, నేను ఇంగ్లీష్లో మొదలెట్టాను అనుకోండి, మీలో ఎవ్వడు మారడు, కనీసం స్పందించరు కూడా. నవ్వాల్సిన చోట నవ్వరు, ఏడవలసిన చోట ఏడవరు, పశ్చాత్తాపడాల్సిన చోట పశ్చాత్తాపడరు, ఆలోచించాల్సిన చోట ఆలోచించరు. మీరు అలాగే సెంటర్లో బొమ్మల్లాగా అలాగ ఉంటారు. మీలో కదులు మెదులు ఏమీ ఉండదు. ఎందుకంటే నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను, మీరు వింటూ వెళ్ళిపోతుంటారు. మీకు నాకు ఏం కనెక్ట్ అవ్వలేదు, కమ్యూనికేషన్ కనెక్ట్ అవ్వలేదు. నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను కానీ అది మీకు అర్థం కావట్లేదు, మీరు నాకు స్పందించట్లేదు. అర్థమైందా? సో ఇప్పుడు భాష అనేది ఎందుకు అనంటే ఆయన తన భావాలు మనతో పంచుకోవడానికి. దేవుడు భాష అనేది మనుషులకి ఎందుకు ఇచ్చాడంటే మీరు విని మారాలి. అసలు మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చెడిపోయాం కాబట్టి. అసలు చెడిపోకపోతే బోధించాల్సిన పని ఉందా? లేదు. ఇప్పుడు మీ పిల్లలకి బుద్ధి చెబుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? బుద్ధి లేదని కాదు, దారి తప్పారని. బుద్ధి లేదనే లే, కానీ బుద్ధి ఎందుకు చెప్తున్నారు? సరిగా ఉంటే బుద్ధి ఎందుకు చెప్తాం? అంతే కదా. మీ పిల్లాడు బుద్ధిగా చెప్పిన మాట వింటూ చక్కగా మీ అడుగుజాడల్లో మీరు చెప్పిన విధంగా నడుస్తూ మీకు చెడ్డ పేరు లేకుండా మంచి మార్గంలో వెళుతున్నాడు అనుకోండి, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎప్పుడు బుద్ధి చెప్తామంటే వాడు మాట విననప్పుడు, మంచి దారిలో లేనప్పుడు, చెడు దారిలోకి వెళ్ళినప్పుడు బుద్ధి చెప్తాం. ఆ బుద్ధినే దేవుడు బోధ అన్నాడు, దేవుడు గద్దింపు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా ఉంది. గద్దించేవారు లేకపోతే, బోధ లేకపోతే, జ్ఞానం లేకపోతే మనుషులు ఏమైపోతారట? కట్టు లేక తిరుగుతారట. అంటే దేవోక్తి అంటే బోధే. దేవోక్తి అంటే ఏంటి? బోధ, దేవుని గద్దింపు, దేవుని స్వరం. ఆయన ఆలోచనలో మనిషికి వినబడకపోతే, ఆ దేవోక్తి అనేది పలకకపోతే, అది మన హృదయాల్లోనికి వెళ్ళకపోతే మనుషులు
అలా బుద్ధి చెప్పటానికి దేవుడిచ్చిందే బోధ, స్వరం. ఇప్పుడు దేవుడి స్వరం మీకు వినబడితే చాలా, లేకపోతే పరలోకల పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేసి కిందకి రావాలా? నాకు మంచి పడదు, మీరు పైన వేస్తే బాగుండేది. సో ఆ స్వరం మీకు మనిషి ద్వారా వినబడిన ఏంటది? దేవుని స్వరమే కదా. సో ఇప్పుడు దేవుని స్వరం మీకు వినబడుతుంది అంటే దాని అర్థం ఈ భూమి మీదకి వచ్చిన మనుషులు సరిగా లేకపోవటం వలన వాళ్ళను సరిదిద్దాలన్న తపనతో ఉన్న కన్నతండ్రి బోధ ద్వారా బోధ అనే మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటి? బోధ. బోధ అక్కడి నుంచే బోధకులు పుట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు బోధ అనేది ఎందుకంటే మనిషిని సరిదిద్దడానికి. బోధ ఎందుకు? మనిషిని బాగు చేయడానికి. ఒకసారి తిమోతి పత్రిక చూడండి, ఒక మంచి మాట వ్రాయబడింది. తిమోతి పత్రికలో ఒక చక్కటి విశ్లేషణ దేవుడు చేస్తున్నాడు. మొదటిగా నెహెమ్యా గ్రంథం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9:20. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. అండర్లైన్ దట్ వర్డ్. వారికి బోధించుటకు ఏం దయచేసాడు దేవుడు? నీ ఉపకారాత్మను దయచేసితివి. చూసారా? తర్వాత తీతు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో ఆ దుర్బోధను ఖండించుచు నుండుము అన్నాడు. సంపూర్ణ అధికారంతో ఏం చేయాలట? ఖండించుచు నుండుము. తర్వాత అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకు, అంటే ఉపదేశం అంటే బోధ, ఉపదేశించుటకు, ఖండించుటకు. మళ్ళీ బోధలో ఏముండాలట? ఖండన. ఇది వ్యక్తిగా ఖండిస్తున్నాడు అనుకోవాలా, దేవుని పక్షాన ఖండిస్తున్నాడు అనుకోవాలా? అంతే, రైట్. తప్పు దిద్దడం, మళ్ళీ ఇది కూడా వ్యక్తిగా దిద్దుతున్నట్ట, దేవుని పక్షాన దిద్దుతున్నట్ట? అంటే దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఖండించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన ఎవరి పక్షాన? దేవుని పక్షాన. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నీతి యందు శిక్షణ. మళ్ళీ శిక్షణ ఇస్తారంట ఈ వాక్యంతో, ఈ బోధతో. ఎందులో శిక్షణ? నీతి యందు శిక్షణ ఇచ్చుటకు ప్రయోజనకరమై ఉన్నది. అందుకే 2వ వచనం వాక్యమును 4:2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. చూసారా? ఖండించుము, బుద్ధి చెప్పుము. అంటే ఈ బోధ ఇన్ని విధాలుగా పనిచేయాలి. అందుకే దేవుడు బోధ అనే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ బోధ ద్వారా మన బ్రతుకులు బాగుపడాలి. అందుకే చూడండి, ఒక సామెత ఉంటుంది, మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకి ఒకటే దెబ్బ. 10 దెబ్బలు కొట్టక్కలేదట మంచి గొడ్డుని. ఒక దెబ్బ కొడితే సెట్ అయిపోతాట. ఓహో, నా యజమానుడు కొట్టాడంటే నేను నా రూట్లో వెళ్ళకూడదు, కరెక్ట్ వేలో వెళ్తలేదు కాబట్టి పడుతుంది దెబ్బ అని ఒక దెబ్బకే మంచి గొడ్డు ఏమవుద్దట? సెట్ అవుతాడు. ఈ పనికిమాలిన గొడ్లు ఉన్నాయి అనుకోండి, 10 దెబ్బలు కొట్టినా 20 దెబ్బలు కొట్టినా ఆ గొడ్లు ఏమవ్వవు, సెట్ అవ్వవు అనమాట. అలాగే మంచి మనుషులు అంటే వినే బుద్ధి గలవారు. వినే బుద్ధి, జ్ఞానం పట్ల ఆసక్తి, దిద్దితే దిద్దుకునే స్వభావం, ఖండిస్తే గద్దిస్తే ఒప్పుకొని విడిచిపెట్టే మనస్తత్వం. అయ్యో పాస్టర్ గారు ఎందుకు తిడతారు, నా కోసమే కదా అని అనుకునేవాడు మారతాడు.
ఇగో తిట్టేవనుకో మరి జాగ్రత్త అన్నాడు అనుకోండి, అడు మారతాడా? మారడు. ఈరోజు సంఘాలు ఎలా తగలడ్డాయి మీకు తెలియనివి కాదు. గట్టికి తిడితే కుదరదు, ఖండిస్తే కుదరదు, గద్దిస్తే కుదరదు. ఏమనంటే నీది ఒకటేనేటి సంఘం, బోళ్ళు ఉన్నాయి మాకు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట పోతాం, కాలుగాలిన పిల్లులాగా అలా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు అందరూ తిడితే ఏం చేస్తావు? ఊరతలకి వెళ్ళి చెరువులో దూకుతావా? కాదు, అందరూ ఖండించేస్తున్నారు అనుకో, అందరూ గద్దిచ్చేస్తున్నారు అనుకో, అందరూ తప్పు దిద్దేస్తున్నారు. ఏ స్కూల్కి వెళ్ళినా టీచర్ గారు బెత్తం పట్టుకుంటున్నాడంటే ఏం చేస్తావు? సరే, చదువు మానేసి తిరుగుతావా? లేదు, ఏ సంఘానికి వెళ్ళినా అలాగే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది. మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? అది గాయాలు చేస్తాడు. లెక్కలేనని ముద్దులు పెట్టేవాడు మంచి మిత్రుడు అని చెప్పలేదు బైబిల్లో. లెక్కలేనని ముద్దులు పెట్టేవాడు ఎవడంట? పగోడు అంట. పగోడు, ఆడికి పగోడు. మంచి లెక్కలేని ముద్దులు పెట్టేస్తాడు పగోడు. కానీ మంచోడు ఏం చేస్తాడు? మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, కాకరకాయ కూర ఇష్టమా? ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టం చేయొద్దండి? చూసారా ఎంతమంది ఉన్నారో? ఇదన్నీ నాశనం అయిపోయి బ్యాచ్. ఐస్ క్రీమ్ తినడం వల్ల ఒక్క ప్రయోజనం ఉండదు. ఒక్క ప్రయోజనం కావాలంటే ఏ డాక్టర్ అయినా అడగండి. ఎక్కడ కూడా ఉన్నాడు కదా డాక్టర్ గారు, ఆయన అడగండి. ఏమో ఐస్ క్రీమ్ తినడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అడగండి. ఒక్క ప్రయోజనం ఉందని చెప్పినా కానీ మీ ఇష్టం. ఇంకా ఏముంటుంది దానివల్ల? అందులో షుగర్స్ ఉంటాయి, అవి మన బాడీకి కీడు చేస్తాయి. ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది మనం తిన్నప్పుడు. ఆ డోపమైన్ కూడా మందు తాగినోడికి రిలీజ్ అయ్యేదే హార్మోన్. అది ఆడికి మందు తాగితే రిలీజ్ అవుద్ది, మనకేమో ఈ స్వీట్ తింటే రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వడం నీ బ్రెయిన్కి తెలిసిన ప్రతిసారి నీ మనసు దేని మీదకి లాగుద్ది? స్వీట్ మీదకి లాగుతుంది. అంటే అది నీ బానిసగా చేసుకుంటుంది. తిని 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 ఒకేసారి షుగర్స్ అన్నీ ఏమైపోతుంది? స్పైక్ అయిపోతుంటాయి, హై అయిపోతుంటాయి. దానివల్ల నువ్వు తొందరగా చచ్చిపోతావు. నువ్వు చిన్న పిల్లడివైనా చిన్న పిల్లవైనా ఏజ్ బార్ అమ్మమ్మలా కనబడతావు. ఎందుకంటే స్వీట్కి ఉన్న లక్షణం ఏంటంటే ఏజింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు, చర్మం ముడతలు పడిపోద్ది, ఎముకల పట్టుత్వం తగ్గిపోద్ది. దేవుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇస్తే మీరు 50కో 40కో ఆల్అవుట్ అయిపోతారు. మీకు వెంటనే సమాధి సిద్ధం చేయాలి. కానీ కాకరకాయ కూర తింటే ఎవడైనా చెడిపోతాడా? చెడిపోడు. దానివల్ల షుగర్ వస్తుందా? రాదు. ఇంకా లేట్ అవుతుంది. అది ఆరోగ్యానికి కీడు చేస్తుందా, మేలు చేస్తుందా? మేలే చేస్తుంది. ఎంతమంది ఇక్కడ కాకరకాయ తినేవాళ్ళు ఉన్నారు? అమ్మ దొంగలు మీరు అందరూ. నిజం, అలా చెయ్యెత్తే ఆడే నోరు మూసుకుంటాడని మీరు లెక్క. నిజంగా తింటారు మీరు? కానీ కాకరకాయ పెద్ద నచ్చదు సమాజానికి. ఏది నచ్చుతుంది? పెళ్ళిలో మీరు ఎలా చేతులు ఎత్తారు, కానీ పెళ్ళిలో పక్క కాకరకాయ కూర, పక్క ఐస్ క్రీమ్ స్టాల్ పెట్టాం అనుకోండి, కాకరకాయ కూర దగ్గరికి ఎవ్వడు వెళ్ళాడు. అదంతా మిగిలిపోద్ది, కూర అంతా మిగిలిపోద్ది. కానీ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గర మాత్రం అసలు మొత్తం ఉంటుందేటి. ఒక్కొక్కడు 3 కప్పులు 4 కప్పులు దోరిచేస్తారు పట్టుకొని. ఉన్నెత్తారేటి, గోలులో కుడితే గేదె తిన్నట్టు తినేస్తాం మిగలకుండా. అంటే అంత ఇష్టం. ఏమంటే ఐస్ క్రీమ్ అంటే, అది కాకరకాయ కూర అంటే ఇష్టం ఉండదు. మంచిది నచ్చదు జనాలకి. ఏది నచ్చుతుంది? చెడే నచ్చుద్ది. చెడుకి వెళ్ళినంత స్పీడ్గా మంచికి వెళ్ళరు. అందుకే అన్నాడు, మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు కొంచెం చేదుగానే ఉంటాడు. చేదుగా ఉంటాడు వాడు, గాయాలు చేస్తాడు. చేదుగా ఉన్నంత మాత్రాన వాడు నీకు కీడు చేసేవాడు కాడు. ఎవడైతే ప్రేమగా మంచిగా ఆప్యాయంగా తెల్లగా మెరుస్తూ పిలుస్తాడో వాడు ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళి ముందు స్వీట్గా ఉంటాడు, లెక్కలేని ముద్దులు పెడతాడంట. లెక్కలేని ముద్దులు పెట్టేవాడు ఎవడు? వాడు పగవాడు. వాడు లెక్కలేని ముద్దులు, ఐస్ క్రీములు అంటాడు, కానీ తొందరగా చంపేస్తాడు నిన్ను. కానీ కాకరకాయ లాంటి స్నేహితుడు కొంచెం చేదుగానే ఉంటాడు, ఘాటుగా మాట్లాడతాడు, తిడతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కానీ మిమ్మల్ని ఏం చేయడు? పాడు చేయడు. మీ జీవితాన్ని పాడు చేయడు. అర్థమైందా? సో ఈ దృష్టిలో పెట్టుకుని దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే బోధ ఉండాలి. బోధలో ఏముండాలి? మనకి ఏముండాలి? బోధలో ఖండించే బోధ కావాలి, గద్దించే బోధ కావాలి, ఇంకో బోధ శిక్షించే బోధ కావాలి, 4వది బుద్ధి చెప్పే బోధ కావాలి. ఈ బోధ మీకు నిజంగా దొరికితే ఇష్టపడతారా మీరు? ఎంతమంది ఇష్టపడతారు? పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు చూసుకోండి. మరి నిజాలు చెప్పేస్తారు వాళ్ళు. ఏమన్నా పైకి అలా చెప్తున్నారు కానీ వీళ్ళందరూ దొంగలండి అలాగ అంటారు అంతే.
నిజంగా ఖండించామనుకోండి, రారు చర్చికి, గద్దిస్తే రారు, బుద్ధి చెప్తే రారు, ఇలా కాదురా అలాగరా అంటే వినరు. నిజంగా మీ పాస్టర్ గారు తిడితే ఎంతమంది పడతారు? చేయొద్దండి. ఆ పాస్టర్ గారు తిట్టినా నేను పడతానండి అన్న వాళ్ళు చేయొద్దండి అయ్యా. ఆహా, చాలా దారుణం. మా సంఘస్థులు పడతారండి, ఎందుకంటే నాకు అలవాటు కదా. మా వాళ్ళకి తెలిసిపోద్ది, ఈయన తిడతాడు మమ్మల్ని, మేము పడాలని చెప్పి పడతారు. ఒకవేళ పడలేదనుకోండి, నేను పడిన వాళ్ళకి అర్థమైందా? నేను అస్సలు పడను, ఎందుకంటే నేను కాకరకాయలు అంటుండే. సో కాబట్టి గట్టిగా ఖండిస్తా, గద్దిస్తా, బుద్ధి చెప్తా, స్ట్రాంగ్గా చెప్తా, వింటావా ఉండు, లేకపోతే గెట్ అవుట్ అంటాను. ఇలాగే అంటాను. నీకు ఈ సత్యం నచ్చితే రా, లేకపోతే వెళ్ళిపో, నిన్నెవడు బతిమాలడు అంటాను నేను. ఒకవేళ చెరువు మీద కోపగించేయి, నీళ్ళు తాగడం మానేసావు అనుకో, నేను మంచినీళ్ళ చెరువు గురించి మాట్లాడుతున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఇదివరకు చెరువుల్లో నీళ్ళు తాగేవారు కదా. మీరు ఇప్పుడు అలా నెగిటివ్ థింకింగ్ ఉంటారు మీరు. పాజిటివ్గా ఉంటావు రాదా మీకు? నువ్వు చెరువు మీద కోపగించి నీళ్ళు తాగడం మానేస్తే ఎవడికి ఎండిపోద్ది? నీ గొంతు ఎండిపోద్ది కదా. సో కాబట్టి చెరువు ఎప్పుడు అలాగ ఉంటుంది, నిశ్చలంగా. నీకు అవసరం ఉంది, నీకు ఇష్టమైతే రా, లేదా బురదగుంటలో పోతానంటే పో, ఐ డోంట్ కేర్. పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ, అప్పటికే సంఘం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది, సంఘం చెడిపోతుంది, సంఘం భ్రష్టు పెట్టిపోతుంది. అప్పుడు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, అరే నాయనా, సాత్వికమైన మనస్సుతో మిమ్మల్ని దర్శించడానికి రమ్మంటారా, లేకపోతే బెత్తం పట్టుకొని రమ్మంటారా అని అడుగుతాడు సంఘాన్ని. ఏమడిగాడు? సాత్వికమైన మనసుతో రమ్మంటారా, మీరు సెట్ అయిపోండి. మీరు సెట్ అయిపోతే నేను ఎలా వస్తాను సంఘంలోనికి? సాత్వికమైన మనసుతోనే వస్తాను. మీ గురించి మంచి సాక్ష్యం వినబడింది అనుకో, నాకు పిల్లలు బాగున్నారు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, చక్కగా వర్ధిల్లుతున్నారు, మాట వింటున్నారు, నీతికి లోబడుతున్నారు, శిక్ష చేయబడుతున్నారు, బుద్ధి తెచ్చుకున్నారు, గద్దింపుకు లోబడుతున్నారు, చక్కగా బతుకుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అని మంచి సమాచారం వచ్చింది అనుకో, తప్పకుండా నేను సాత్వికమైన మనసుతోనే సంఘాన్ని దర్శించడానికి వస్తాను. లేదు మరీ దారుణంగా తయారయ్యారు, వీళ్ళ పరిస్థితి బాగాలేదు, పద్ధతి బాగాలేదని కానీ వినబడిందా, ఏం పట్టుకొస్తాను? బెత్తం పట్టుకుని వస్తాను. అందుకే ముందుగా చెప్పేశాడు, సాత్వికమైన మనసుతో రమ్మంటారా, బెత్తం పట్టుకు రమ్మంటారా అన్నాడు కొరింథీ సంఘానికి లెటర్ రాస్తూ. ఈరోజు లెటర్ రాయక్కర్లేదు, వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడితే చాలు, ఏమంటారు? నువ్వు అసలు ఎలాగూ కూడా రావద్దు అంటారు. అసలు మొత్తానికి రానే రావద్దు, నీ మొహం చూపించక మాకు అంటారు. బాగుపడతారు వాళ్ళు. డాక్టర్ గారు ఇంజక్షన్ పొడిచాడు అనుకోండి, కాలర్ పట్టేసుకుంటావా? నువ్వెవడరా నన్ను పొడడానికి అంటావా? పొడవడం తప్పు కదండి అంటావా? పంచాయతీ పెట్టి పొడవడం తప్పే, కానీ డాక్టర్ గారు పొడవడం తప్పు కాదు. కత్తితో చీరేయడం తప్పే, కానీ డాక్టర్ గారిని పొట్ట చీరేయడం తప్పు కాదు. మామూలుగా ఎవడైనా కత్తితో నీ పొట్ట చీరేసాడు అనుకో, అది తప్పు, క్రైమ్ అది. కానీ అదే కత్తి డాక్టర్ పట్టుకుని పొట్ట చీరెత్తే, నువ్వు ఇష్టపడి చీరించుకుంటే అది క్రైమా? కాదు, క్రైమ్ కాదు అది. అది ఎందుకంటే నువ్వు చావకుండా బతికించడానికి. అర్థమైందా? ఉట్టిగా నిన్ను ఎవడైనా తిట్టాడు అనుకో తప్పు, కానీ నువ్వు మారటానికి నిన్ను ఎవడైనా గద్దిస్తే అది రైట్, నువ్వు మారటానికి నిన్ను ఎవడైనా ఖండిస్తే అది రైట్. యేసుప్రభువు వారు అన్నారు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని, రే సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నారు. వాళ్ళకి ఎక్కడ లేని ఈగో వచ్చేసింది, బాగా హట్ అయ్యారు. ఎంత హట్ అయ్యారంటే, ఏంది నువ్వు వచ్చి మమ్మల్ని అల్ప విశ్వాసులారా, అంధులైన మార్గదర్శకులారా అంటావా? మేము శాస్త్రులం, మేము పరిసయ్యులం, మేము ఇంత గొప్ప పొజిషన్లో ఈ యెరూషలేములో తిరుగుతుంటే నువ్వు వచ్చి మమ్మల్ని ఏమన్నావు? సున్నం కొట్టిన సమాధులారంటావా అని కక్ష పెట్టుకుని మరీ సిలువ దాకా ఆయన్ని నడిపించడానికి ప్రయత్నించారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? యేసుప్రభువా, శాస్త్రులు, పరిసయ్యులా? ఎవరు నష్టపోయారు చెప్పండి? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, మునికోలలకు ఎదురు తన్నుట మీకు కష్టము అని ఉంది. ఏంటది? మునికోలలకు ఎదురు తన్నుట మీకు కష్టం. మునికోలంటే ఏంటో తెలుసా మీకు? మునికోలంటే నాగలికి చివర ఉంటుంది చూశారు, చెక్కకి సెట్ చేసి ఉంటుంది. భూమిని దున్నటానికి నాగలి చివర ఏర్పాటు చేసేదే మునికోలంటే. దాన్ని ఇలా తిప్పి పెట్టినప్పుడు దాని మీద నీకు కోపం వచ్చి ఒక్క తన్ను గట్టిగా తన్నావు అనుకో, దాన్ని వాట్ నెక్స్ట్? మునికోల ముక్కలైపోద్దంటావా? మోకాలు ముక్కలైపోద్దంటావా? మునికోల ముక్కలు అవదు,
మోకాల దాకా నీకే ముక్కలైపోద్ది. ఎందుకంటే దాన్ని మనం తనకూడదు. దేవుడు కూడా అలాంటి వాడే అని వాక్యం సెలవిస్తోంది. నీకు దేవుని మీద కోపం రాకూడదు, నువ్వు దేవుని మీద విసక్కూడదు, నువ్వు దేవుని మీద సనుక్కోకూడదు. నీకు వాక్యం వినబడుతున్నప్పుడు దేవుడు తలంపు ఏంటో నీకు అర్థం కావాలి. అసలు బోధ ఎందుకు వచ్చింది అంటే మనకు బుద్ధి చెప్పడానికి వచ్చింది. బోధ ఎందుకు వచ్చింది? మనల్ని బాగు చేయడానికి వచ్చింది. బోధ ఎందుకు వచ్చింది? మనకి జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చింది. బోధ ఎందుకు వచ్చింది? మనకి శిక్షణ ఇవ్వటానికి వచ్చింది. సో కాబట్టి బోధ వింటున్న వారు ఆ బోధను బట్టి బాగుపడాలి. నా దృష్టిలో బోధ అంటే ఔషధం అని అర్థం. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అన్నాడు. రాయబారి అంటే ఎవరు? దేవుని సేవకుడు. నమ్మకమైన రాయబారి, నమ్మకమైన సేవకుడు ఎలాంటి వాడట? ఔషధం లాంటి వాడట. ఔషధం ఏం చేస్తుంది? మనల్ని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, మన హృదయంలో ఉన్న రోగాన్ని తొలగిస్తుంది. మన హృదయంలో ఉన్న రోగం తొలగిపోతే మనం స్పష్టంగా దేవుని చూడగలుగుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయంలో దీనత్వం రావాలి అంటే ఆ స్వస్థత మన హృదయానికి రావాలి. మొదట ఏది స్వస్థపరచబడాలి? దేవుడిని చూడాలి, దేవుని చూడాలి, దేవుడు కనబడాలంటే ఏది స్వస్థపరచబడాలి కదా? కొంతమంది ఏమనుకుంటారంటే ముందు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవాలనుకుంటారు. ముందు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవాలా, మనసుకున్న రోగం పోవాలా? ఏ రోగం పోతే దేవుని చూడగలవు? అంతేనా? మనం అంత దూరం ఆలోచించం కదా. మనం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాం? మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, కంటి జబ్బులు, పొట్ట జబ్బులు, ఇంకేవో జబ్బులు. అసలు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జబ్బు లేని జీవితం ఉంటుందా? ఉండదు. ఇంకో మాట చెప్పనా? జబ్బు తగ్గాక ఇంకో జబ్బు రాకుండా ఉంటుందా? ఎన్ని అవయవాలు ఉన్నాయండి, అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా. ఒక్కో సెక్షన్కి ఒక్కో డాక్టర్ ఉన్నాడు మనకు రాజమండ్రిలో. ఉన్నాడు లేదా? పాదాలకు ఓ డాక్టర్, మోకాళ్ళకి ఓ డాక్టర్, ఎముకలకి ఓ డాక్టర్, జుట్టుకి ఒక డాక్టర్, కళ్ళకి ఒక డాక్టర్, ముక్కుకి, నోరుకి, పళ్ళుకి డెంటిస్ట్ ఓ డాక్టర్, నరాలకొక్కడు, గుండెకొక్కడు, కిడ్నీకొక్కడు, లివర్కొక్కడు, ఊపిరితిత్తులకొక్కళ్ళు, చర్మానికొక్కళ్ళు. ఏందండి అసలు ఇలా ఎడగొట్టేసుకున్నారంటే అన్నీ ఒకటి చేయలేక, అన్నీ ఒకటి వల్ల అవ్వక ఇలా ఎడగొట్టేసుకుని ఎవరు హాస్పిటల్లో పెట్టు కూర్చుంటే అక్కడ మనం ఏమనుకుంటున్నాం? ప్రభా ఈ పొట్టనే పొక్కడి తగ్గించే ప్రభా, గర్భసంచిలో ఏవో కంతులు ఉన్నాడు తీసే ప్రభా, లేకపోతే గుండెకి ఏదో రోగం వచ్చింది తగ్గించే ప్రభా, కంటికి ఏదో జబ్బు వచ్చింది తీసే ప్రభా, నరాలు బలహీనంగా ఉన్నాయట సెట్ చేయ ప్రభా, ఎముకలు వీక్గా ఉన్నాయట సరిదిద్దు ప్రభా. ఇదే గొడవ తప్ప ప్రభువా నిన్ను చూడలేని కనులు ఉన్నాయి నా దగ్గర, నీ దగ్గరికి రాలేని జీవితం ప్రభువా నాది, నిన్ను దర్శించలేకపోతున్నాను, నేను నీ సన్నిధికి చేరుకునేలాగా నేను లేను, నా పాపం పరిహరించబడాలి, నా హృదయ గాయాలు తొలగిపోవాలి, నా అంతరంగం శుద్ధీకరించబడాలి, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి, నా ఆత్మీయ జీవితం కట్టబడాలి, అప్పుడే నేను చచ్చిన తర్వాత నీ సన్నిధిలో ఉండగలను, నా పాపం అంతా తొలగిపోవాలి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, నన్నుగా చిత్రీకరించు, నన్ను తీర్చిదిద్దు, నీ బిడ్డగా నన్ను అందంగా అలంకరించు. ఎవరైనా ప్రార్థన చేస్తామా? అసలు దాని మీద దృష్టి పెడతామా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, పౌలు గారి బోధ, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు డే బై డే ఏమవుతున్నాడట? కొత్తగా మారిపోతున్నాడంట. కానీ మనం అది ఇష్టపడం. ఏంటంటే మీరు ఇంత వయసు వచ్చినాక చిన్నపిల్లలాగా ఉన్నారు అనగానే మనకి ఎంత ఆనందం వచ్చేద్దో. అయ్యో మీరు ఇంత వయసు వచ్చినా కానీ భలే అందంగా ఉన్నారండి బాబు రాజుగారు అంటే ఎంత ఆనందం వచ్చేద్ది కదా మీకు. అంటే వయసు మీద పడుతున్నా నాగార్జునలాగా మీరు ఎలాగ ఉండాలి? ఇంకా చిన్నపిల్లలాగా ఉండాలి. ఎప్పటికీ చిరంజీవిలాగా, నాగార్జునలాగా, బాలకృష్ణ గారిలాగా ఎప్పుడు మీరు ఎలాగ ఉండాలి? ఏళ్ళు గడిచిపోతున్నా కానీ ఇంక హీరోలాగా ఉండాలి. అలాగ మీరు అలాగంటే మీకు ఏమనిపిస్తుంది? ఇలాగే ఉండాలండి ఎప్పటికీ అనిపిస్తుంది. మరి లోపల సరే బయటకు ఓకే తప్పేమీ లేదు, బయటకు నువ్వు అందంగానే ఉండాలి, ఎందుకంటే దేవుడిచ్చిన శరీరం చక్కగా కాపాడుకో, 50 ఏళ్ళు వచ్చినా కానీ ప్రపంచ సుందరలాగా ఉండు, తప్పులేదు. మరి లోపల మాట ఏంటని అడుగుతున్నాను నేను. లోపలేంటి? ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలి? దినదినము మరింత అందంగా మారిపోవాలని వాక్యం చెప్తోంది. దినదినము మరింత నూతన పరచబడాలని
వాక్యం చెప్తోంది. అంటే రోజులు గడిచే కొలది, బోధ వింటున్న కొలది నీ బ్రతుకు మరింత సరికొత్తగా, మరింత సరికొత్త దేవుని స్వరూపంతో, క్రీస్తు పోలికలతో కనబడాలి. అంటే నిన్ను చూస్తుంటే, కాలం గడిచే కొలది నిన్ను చూస్తుంటే ఎలా మారిపోవాలంటే క్రీస్తు స్వరూపం నీ యందు ఏర్పడాలని వాక్యం సెలవిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఉగ్రవాదుల్లోకి వెళ్ళడానికి ఎవడైనా కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ కాలం గడిచే కొలది ఏమైపోతాడు? మరింత భయంకరమైన ఉగ్రవాదిలాగా, మానవ బాంబులాగా మారిపోతాడు. ఎందుకు? ఇంపాక్ట్ రోజు పడతా ఉంటుంది. ప్రతిరోజు ఆ బోధలు వింటా ఉంటాడు, చంపాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు. ఏ విధంగానైనా సరే వాడు అనుకున్నది లక్ష్యాన్ని నెరవేర్చడానికి, ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడ్డు కదా. అంటే వాడు వెళ్ళిన రోజు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ సంవత్సరాలు గడిచే కొలది వాడు వాళ్ళలా మారిపోయాడు. వాడు ఎవరినైతే ఫాలో అవుతున్నాడో వాళ్ళ భావజాలంలోకి మారిపోయాడు. అవునా? మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి నూతన సృష్టిగా పిలువబడుతున్నటువంటి మీరు దినాలు గడిచే కొలది క్రీస్తులా మారిపోవాలి కదా. బైబిల్ అదేగా చెప్తోంది. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రికలో ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తోందో చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్ల క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలంట. అదేలాగా క్రీస్తు స్వరూపం మీలో ఎందుకు ఏర్పడాలి అంటే దీని అర్థం ఏంటి? నిన్ను చూస్తే ఎవరు కనబడాలి? కనబడుతున్నాడా? మరి కనబడుతున్నాడా? నన్ను చూస్తే యేసుప్రభువే కనబడతాడండి అని ఎవరైనా అంటున్నారా? ఎవరన్నా నిన్ను చూసి పోని, అమ్మా నువ్వు క్రిస్టియన్ బా, క్రైస్తవురాలివా నువ్వు? అవునండి. నువ్వు క్రైస్తవుడువా నువ్వు? అవునండి. నిన్ను చూస్తుంటే యేసుప్రభు, యేసయ్య లక్షణాలు నీ దగ్గర కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఆయన లాంటి వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉన్నావు, ఆయన లాంటి లక్షణాలు కలిగి ఉన్నావు. ఆయన ఏ బోధ అయితే చేశాడో ఆ బోధ నీ బ్రతుకులో కనబడుతోంది, నీ క్రియల్లో కనబడుతోంది అని అన్నప్పుడు నువ్వు నిజమైన క్రిస్టియన్వి. యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్, నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు నిజమైన క్రైస్తవురాలివి, నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే మనం ఫాలో అవుతున్నాం. ఎవరిని ఫాలో అవుతున్నాం? ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. శిష్యుల్ని ఏమంటున్నారు? ఫాలోవర్స్. ఎవరు ఫాలోవర్స్? జీసస్ ఫాలోవర్స్, ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఒక్కసారి నువ్వు యేసు ప్రభువును ఫాలో అవ్వడం మొదలుపెట్టావు, నన్ను వెంబడించు అన్నారు కదా ఆయన. ఏమన్నారు ఆయన? మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి. నాలా మారాలి. నన్ను వెంబడించడం అంటే అర్థం ఏంటి? నా అడుగు ఎలా పడుతుందో చూసుకున్నా. యేసు ప్రభు ఎలా అడుగేశారు, అది కాదు. యేసు ప్రభు ఎలా వాక్ చేస్తున్నారు, ఆయన అడుగులు అడుగేసుకుంటే ఎలా? నా అడుగు జాడల యందు మీరు నడుచుకోండి అనగానే ఏదో బీచ్లో మనం ఇసుకలో నడుస్తుంటే అడుగు ముద్రలు పడ్డట్టుగా ఆ అడుగు ముద్రల్లో మనం అలాగ అడుగులు వేసుకుంటే వెళ్ళిపోవడం, ఇది కాదు. నా అడుగు జాడల యందు మీరు నడుచుకోవాలి అని అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు లక్షణాలను ఫాలో అవ్వాలని. యేసుక్రీస్తు ఫాలోవర్స్ అంటే ఆయనను వెంబడించేవారంటే ఆయన లా జీవించడానికి కష్టపడేవారు. ఆయన ఇమిటేట్ చేస్తూ పోని ఆయనే మార్గదర్శిగా పెట్టుకొని నేను యేసు ప్రభులాగా ఉండాలనుకునేవారు. చాలాసార్లు చెప్పాను, అమ్మాయిలు చాలామందికి హీరోయిన్ల మీద పిచ్చి ఉంటుంది. ఈ హీరోయిన్ల పిచ్చి ఉన్న అమ్మాయిలు ఏం చేస్తుంటారో తెలుసా? ఆ హీరోయిన్లు ఎలా డ్రెస్ చేసుకుంటే వీళ్ళు కూడా అలాగే డ్రెస్ చేసుకుంటారు. వాళ్ళు ఎలాగేమైనా కొత్త రకం హెయిర్ స్టైల్ తీసారనుకో, వీళ్ళు కూడా ఏం చేస్తారు? కొత్త రకం హెయిర్ స్టైల్ తీస్తుంటారు. వాళ్ళు ఏమైనా హైబ్రో షేపింగ్లు అయ్యి అదో రకంగా చేశారనుకో, వీళ్ళు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు ఏమైనా ఇలా ముక్కులో నొత్తులు, ఇక్కడేవో తిత్తులు పెట్టుకున్నారు అనుకో, వీళ్ళు కూడా సేమ్ పెడతారు. చూడండి, కావాలంటే ఏదైనా సినిమా హీరోయిన్ వీళ్ళకి రింగులు పెడుతుంటారు, ఇక్కడ పెడుతుంటారు కొన్ని రింగులు, వీళ్ళు కూడా పెడతారు రింగులు. ఈ రింగ్ ఎక్కడంటే పలానా హీరోయింది. వాళ్ళు ఏదైనా స్పెషల్ రింగులు, ఈ చెవి రింగులు పెట్టారనుకో ఏలాడేవి, వీళ్ళు కూడా పెడతారు. మొన్న ఎవరో ఒక అమ్మాయి 2 గుళ్ళలాగా ఉన్నాయి ఇక్కడ, గోపురాల్లాగా. ఎంత పొడుగుంది ఒక్కొక్క గోపురం. తల్లి చెవి తెగిపోయి కింద పడిపోద్దాం అనిపించింది నాకు. మరి అంత బరువు పెట్టడానికి ఇది ఏమన్నా అంత బలంగా ఉంటుంది ఇక్కడ? చాలా సున్నితంగా ఉంటుంది. కన్నం ఇంత అవుతుంది. అదా సాగిపోయి అది ఎడిసింది ఆ అమ్మాయి. అసలు మెడను తగిలి ఇక్కడ భుజాన్ని తగిలేస్తుంది అనమాట ఆ గోపురం. అది వేసుకు తిరుగుతుంది ఇట్టాగా. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక హీరోయిన్ అలా చేసేసరికి ఈ అమ్మాయి ఖచ్చితంగా నేను ఆ హీరోయిన్లా చేయాలి. అందుకే చూడండి, నా చిన్నప్పుడు ప్యాంపావురాలు చీరలు అనేవారు.
ప్రేమ పావురాలు చీర లీటర్ బాబు అంటే ప్రేమ పావురాలు సినిమాలో హీరోయిన్ కట్టుకున్న చీర అన్నమాట. అలాగే పుష్ప చీరలో, ప్రేమ పావురాలు చీరలో, గ్యాంగ్ లీడర్ చీరలో అలాగ అమ్మేస్తారు. ఇంకా వాళ్ళు అమ్ముతున్నారంటే హీరోయిన్ వేసుకుంది చీర సేమ్ ఈవిడ ఇదే చీర కట్టేయాలి, లేదా హీరోయిన్ ఏదో పొడుగు పరికిని అదేదో వేసుకుంది పైన, దానికి పేర్లు నాకు గుర్తుండి సావో, అవి వీళ్ళు వేసుకోవాలి. వాళ్ళు ఏదో పంజాబ్ డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళు కూడా అదే పంజాబ్ డ్రెస్ వేసేసుకోవాలి. అంటే సేమ్ డిట్టో ఏం చేయాలి? దింపేయాలి. అంతేనా? ఆ హీరోయిన్ ఏం చేయాలి? దింపేయాలి. ఆ హెయిర్ స్టైల్ ఏం చేయాలి? దింపేయాలి. బాగానే ఉంది. మరి ఎప్పుడైనా ప్రభువుని దింపావా? దింపుతావు ఎప్పుడు? క్రిస్మస్కి. ఎక్కడికి? ఆ పశువుల పాకలోకే. ఇంకెన్ని సంవత్సరాలు దింపుతావు ఇటు పశువుల పాకలోకి? నీకు విషయం చెప్పనా? పశువుల పాకలోకి ఒకవేళ పశువుల పాకలో ఉన్నాడని బైబిల్ ఏమి లేదు. అసలు బైబిల్లో పశువుల పాక ప్రస్తావనే లేదు. మనం తెచ్చిపెట్టాం ఆ పశువుల పాకని. పశువుల తొట్టు ఉంది బైబిల్లో, పాక లేదు. ఏముంది? పశువుల తొట్టి మాత్రమే ఉంది. నువ్వు పాక, గేదెలు, రొచ్చు, బురద అన్నీ సెట్ చేసేసావు. ఏంటి నీ ఇష్టం. ఇంకా అవసరమైతే పక్కన 2 దోళ్ళు, కుడి తొట్టి, ఆ పాలు పిండడానికి ఒకడు వస్తాడు, అన్నీ సెట్ చేస్తావు నువ్వు. కానీ నువ్వు సెట్ చేసుకోవు. మొత్తం మీద ఒక సెట్ చేసావు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పశువుల తొట్టులో అయినా? నువ్వు అనుకున్న పశువుల పాకలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? రోజు పశువుల పాకలో పడుకునేవాడు ఆయన. ఆ రాత్రి మాత్రమే ఆ తొట్టులో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఆ తొట్టులో జీవితకాలం లేడు. నువ్వు మాత్రం ఆ తొట్టు దులుతులేదు ఏంటో మరి. డిసెంబర్కి ఆయన మాట పక్కన పెడితే నువ్వు మాత్రం వెళ్ళి ఆ తొట్టులో పడిపోతున్నావు. ఆ పాకేసేస్తున్నావు. ఆ పాకేసేసి దానికి కూడా లైటింగ్. అసలు పశువుల పాకలకి ఎక్కడైనా లైటింగ్లు ఉంటాయా? ఒకవేళ ఉంటాయా? ఉండవు. నువ్వు పెడతావు. నీ లోపల మాత్రం ఏ లైటింగ్ ఎట్టుకోవు. నువ్వు అంతా చీకటితోనే ఎడుతావు లోపల. నీ బతుకు నిండా చీకటి, హృదయం నిండా చీకటి. పశువుల పాకలో సందడి, నీ బతుకులో ఎందడి. పాకలో సందడే, కానీ మన బతుకులో లేదో సందడే. మన బతుకు అంతే. ఎవడికి కావాలి చెప్పు? బెత్లెహేములో సందడి. మరి మీ బెండపూడిలో ఏ ఊరిది? కొండేపూడి. బెత్లెహేములో బాగానే ఉంది సందడి, కొండేపూడిలో ఉందా సందడి? కొండేపూడిలో సందడి అంటే మళ్ళీ చర్చి దగ్గర సందడి కాదు. నీ జీవితంలో ఉందా సందడి? ఉందా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? లేడు. మరి నీకు సందడి, నీ మొహం సంతకెళ్ళా? నీకు సందడి ఇంకా ప్రభు మన హృదయంలో లేనప్పుడు ఇంకా మన బతుకులో ఏమీ లేదు. సందడిలే, చింతకాయలేదు, ఏమీ లేదు. ఇంకా ప్రభు మన జీవితంలో ఉంటేనే సందడి. ప్రభు మన జీవితంలో లేదు. బెత్లెహేములో సందడి, ఇంకెక్కడో సందడి, దొడ్లో సందడి. అంటే దేనికి ఆ సందడి? ఎవడికి కావాలి ఆ సందడి? ఇప్పుడు ఫాలో అవుతున్నాం యేసు ప్రభువుని అంటే ఖచ్చితంగా ఆ భావజాలం మళ్ళీ ఏమవ్వాలి? కనబడాలి. నిజంగా మీరు గమనించండి, దేవుని బిడ్డలు అంటే దేవునిని వెంబడించేవారు, ఆయన భావజాలను అర్థం చేసుకున్నవారు అని అర్థం. ఇప్పుడు ఎవడైనా పులేసం కట్టాడు అనుకోండి, పులేసం కట్టి పిల్లిలాగా నడుస్తున్నాడు అనుకో, ఏమంటావు నువ్వు? కట్టిందేమో పులివేషం, చేసే పనులన్నీ పిల్లి చేష్టలు. ఒరే పనికి మాలనాడు, ఆ పిల్లి చేష్టలు చేస్తున్నావు ఏందిరా? నువ్వు వేసిన వేసం పిల్లేసం కాదురా. ఏం వేసం వేసావు? పులేసం వేసుకొని ఏం చేస్తున్నావు? కుక్కలాగా పిల్లిలాగా ప్రవర్తిస్తావేందిరా? అంటారా? గాంధీ గారు వేసం వేసుకున్నాడు ఎవడైనా గాంధీ షాప్ దగ్గర తాగి పడిపోడు అనుకో, ఏమంటావు? ఒరే పనికి మాలనాడా, నువ్వు వేసిందేమో గాంధీ వేసం. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఆ రోజు షాపులన్నీ ఏం చేస్తారు? ఆయన గౌరవార్థం కట్టేస్తారా దౌర్భాగ్యుడా. నువ్వు ఆయన యాస వేసుకుని ఇక్కడికి వచ్చి తాగుపడిపోయి ఉంటే చాలా చండాలంగా ఉంటుందిరా. అవసరమైతే యాసమైనా తీసేయి, లేకపోతే నీ బతుకైనా మార్చుకో. రెండిట్లో ఏదోటి జరగాలి. రెండింటికి ఏమవుదో? సింక్ అవదో. మంచు ముక్క తీసుకెళ్ళి నిప్పుల మీద పెట్టుకో. అర్థమైందా? ఐసిగడ్డ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకో? నిప్పుల మీద పెట్టుకో. దానికి దీనికి ఏమవుదో? సెట్ అవుతుంది. అయితే నిప్పైనా ఆరిపోద్ది, లేకపోతే మొక్కైనా కరిగిపోద్ది. దేని ప్రభావం ఎక్కువ ఉంటే అది మాయమైపోద్ది. అక్కడ అగ్ని ప్రభావం ఎక్కువ ఉందనుకో మొక్క మాయమైపోద్ది. ఐసు మొక్క ప్రభావం ఎక్కువ ఉందనుకో అగ్గారిపోద్ది. రెండింటిని ఏం చేయొద్దు? మిక్స్ చేయొద్దు. అలాగే నువ్వు నిజంగా ప్రభువును ఫాలో అవుతున్నావా? నిజంగా ప్రభువును ధరించుకున్నావా?
ప్రభు నిజంగా మీద వేసుకున్నావా? అంటే ఒక రకంగా ప్రభు వేషం కట్టావా? ప్రభు వేషం కడితే ఎలాగ ఉండాలి? వేషమే అనుకో కాసేపు, వేషమే అనుకో కాసేపు. పులి వేషం వేస్తే ఎలాగ ఉండాలి? పుల్లాగా అంటరించాలి. సింహం వేస్తే ఎలా ఉండాలి? సింహంలా పంజా విప్పాలి. మరి రిక్షా ఓడేసం వేసి బెంచ్ కారులు వెళ్ళిపోతానంటే ఎట్ట కుదురుద్ది? రిక్షా ఓడేసం వేస్తే దేని మీద తిరగాలి? రిక్షా మీద తిరగాలి. అది నీకు అలవాటు అవుద్ది. అప్పుడు నువ్వు యేసుక్రీస్తును ఫాలో అవుతే యేసుక్రీస్తులాగే ఉండాలి. ఆయన్నే చూపించాలి, ఆయన లక్షణాలు చూపించాలి, ఆయన ఔన్నత్యాన్ని చూపించాలి, ఆయన సమాజానికి కనబడేలాగా నువ్వు బతకాలి. అంతేగాని పేరు గొప్ప ఆట, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉండకూడదు. అయితే యేసుప్రభుని నమ్మడం మానే, ఆయన ఫాలో చేయడం మానే, ఆయన అన్ఫాలో కొట్టేయి ఇన్స్టాగ్రామ్లో. ఎవరిని? యేసుప్రభుని ఏం కొట్టేయి? అన్ఫాలో కొట్టేయి. వద్దు, నువ్వు ఫాలో అవుతావా ఆయనలాగా ఉండు అంతే. మరి నువ్వు ఫాలో అయితే ఆయనలా ఉండు, ఫాలో అవ్వా ఆయనలా ఉండవా మానే, వదిలేయి. ఆయన జోలికి వెళ్ళకు, ఆయన జోలికి వెళ్ళకు. ఆయనతో ఉండాలనుకుంటే ఇక్కడ ఏమంటాడంటే, నేను పిల్లలారా క్రీస్తు స్వరూపం 19:4-19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలట. మీ యందు ఏర్పడాలి. మీ యందు, మీలో, మీ యందు అంటే మీ లోపల. యందు అంటే మీద కాదు, ఎక్కడ? లోపల. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. 3వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం అంటే వినుట వలన విశ్వాసం కలిగింది. ఈ వినుట అనేది వాక్యం వినడం వల్ల, బోధ వినడం వల్ల విశ్వాసం కలిగింది. విశ్వాసం వలన మీరందరూ ఎవరు కుమారులు అయ్యారు? దేవుని కుమారులు అయిపోయారు. నెక్స్ట్ చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. అది ఎంత అద్భుతమైన మాట ఇది. ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించాలి. మొత్తం సభలో 90 మంది బాప్తిస్మం పొందిన వాళ్ళే 100కి కదా. ఇప్పుడు మీరందరూ ఎవరిని ధరించుకున్నారంట? యేసుప్రభుని ధరించుకున్నారంట. ఏ రీతిగా ధరించుకున్నారు? పైకా లోపల? పైకా లోపల? అంతే కదా, పైకా లోపల? లోపల. యేసుప్రభుని ధరించుకోవడం అంటే లోపల, బయటికి కాదు. ఇదేదో సీజన్ అంట. మన వాళ్ళందరూ క్రైస్తవులు చాలామంది యేసుప్రభు మాల కొత్తగా మొదలెట్టారు ఈ మధ్య. ఏం మాల? యేసుప్రభు మాల ఎత్తనామండి. అంటే యేసుప్రభు మాల అయితే ఎవరిని ధరించుకున్నట్టు? అంతేనా? మీరు ఒప్పుకుంటారు దానికి? బైబిల్ ఒప్పుకుంటుందా దానికి? మరి యేసుప్రభుని ధరించుకోవడం అంటే ఏంటట? ఇప్పుడు యేసుప్రభు మాలేస్తే ఎన్ని రోజులు నిష్ఠకుంటారు? అంతేనా? మరి యేసుప్రభుని ధరించుకుంటే ఎన్ని రోజులు నిష్ఠకుంటారు కదా? నీ నిష్ఠ 40 రోజులు కాదు. యేసుప్రభు మాలేసుకుని ఎన్ని రోజులు? జీవితకాలపు నిష్ఠ కదా. క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు ఇంతమంది బాప్తిస్మం పొందారంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఇంతమంది యేసుప్రభువులు ఉన్నారని. ఏంటది? నా చిన్నప్పుడు స్కూల్లో స్కిట్లు వేసేవాళ్ళం. హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు అల్లూరి సీతారామరాజు స్కిట్ వేశారు. అందులో నేను అల్లూరి సీతారామరాజు స్కిట్ వేసాం. నేను అల్లూరి సీతారామరాజు, నా ఫ్రెండ్ ఒకడు రోదర్ఫర్డ్. అది అప్పుడు అభినయం అనమాట. ఆగస్టు 15 ముందు ఈ స్కిట్లన్నీ వేయించేవారు మా చేత ఆగస్టు 15 టైంలో. అందులో ఒక డైలాగ్ ఏంటంటే, ఒరే రోదర్ఫర్డ్, నువ్వు ఒక్క అల్లూరి సీతారామరాజుని చంపేస్తే కింద పడ్డ ఈ రక్తపు బొట్లలో నుండి 1000 మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారా అన్నాడు. అది మనల్ని బాగా కదిలించింది. బాబా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం అలాంటి డైలాగులకి. నేను కూడా అల్లూరి సీతారామరాజుని అన్నట్టు ఫీల్ అయిపోతాం. బాగానే ఉండదు అంతే. మన దగ్గర ఎదురుగా బ్రిటిష్ వాడు ఉండడు. కానీ మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నేను కూడా అల్లూరి సీతారామరాజునే అన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా పవిత్ర కల్వరి శిలువలో నేను కార్చిన పవిత్ర రుధిర ధారలలో నుండి ఎంతోమంది కడగబడి శుద్ధీకరింపబడి క్రీస్తులాంటి స్వరూపంలోనికి వచ్చి తండ్రి అయిన దేవునికి
పరలోకమందున్న ఆ తండ్రికి భూమి మీద నడిచే జ్యోతులు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. రియల్గా వెలుగు ఎవరో తెలుసా? యేసు ప్రభువు. హీఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హీఈస్ ద లైట్ ఆఫ్ వరల్డ్. ప్రపంచానికి యేసు ప్రభు వెలుగు. ఆ వెలుగును ధరించుకున్న వారు కూడా దేంతో పోల్చబడుతున్నారు? వెలుగుతోనే పోల్చబడుతున్నారు. యేసు ప్రభు లోకానికి ఒక నక్షత్రం వలె ఉదయించారు ఆయన. మరి నక్షత్రం వలె ఉదయించిన యేసుక్రీస్తును పోలి నడుచుకునేవారు కూడా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏమని వాళ్ళ గురించి బోధించబడింది? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. అంటే మీరు లోకానికి జ్యోతులు, బైబిల్ గ్రంథం చెప్పింది. మీరు వెలుగై ఉన్నారు, బైబిల్ గ్రంథం చెప్పింది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, అంటే రుచినిస్తారు మీరు అని ఏం చెప్పింది? ఎవరు చెప్పారు? బైబిల్ గ్రంథం. ఇన్ని విషయాలు మనకు ఆపాదించబడుతున్నప్పుడు మనం తయారయ్యామా? తయారయ్యామా అవ్వలేదా? బాప్తిస్మం అయితే పొందేశాం. బాప్తిస్మం పొందాం కానీ ఎవరిని ధరించుకోవట్లేదు? క్రీస్తుని ధరించుకోవట్లేదు. ఎలా ఉందంటే ఇది తాళి కట్టించుకుంటాను కానీ కాపురానికి రానట్టుంది. ఏం చేస్తాను? తాళి కట్టించుకుంటా కానీ నేను ఇక్కడే ఉంటా, నువ్వు అక్కడే ఉండాలి. నీకు నాకు సంబంధం ఏంటి? కేవలం ఈ తాళి మాత్రమే. ఈ తాళితో నేను ఇక్కడే ఉంటా. కట్టానన్న ఆనందంలో నువ్వు ఏంటి మళ్ళీ ఎప్పుడు నాకు కనబడకు. అప్పుడప్పుడు కావాలంటే ఫోన్ చేయి, ఫోన్లో మాడతా. ఇంకా నీకు ఆనందం ఉంటే వీడియో కాల్ చేయి, అందులో కూడా మాడతా. కానీ మా ఇంటికి ఎప్పుడు రాకు, మీ ఇంటికి నన్ను రమ్మనకు. నీ దారి అది, నా దారిది. తాళి మాత్రం నువ్వే కట్టు. ఎట్టుంది కాపురం? 3 పూలు 6 కాయలా? ఎలా ఉంది కాపురం? ఇంత చండాలమైన కాపురం ప్రపంచంలో మరొకటి ఉండదు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఏమంటే తాళి అయితే కట్టించుకుంటుంది కానీ మా అమ్మాయి కాపురానికి రాదని చెప్పండి. ఏమంటాడు? నీకు నీ సంబంధానికి నీ అమ్మాయికి పెద్ద నమస్కారం, తూర్పు దిగి దండం పెట్టు, నాకు ఈ సంబంధం వద్దు అంటాడు. అమ్మాయే కాదు, అబ్బాయి ఎలా చెప్పినా అమ్మాయి ఎలా చెప్పినా ఎవ్వడు దానికి ఇష్టపడ్డు. తాళి కడతాను కానండి, కాపురానికి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని అన్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అది కూడా అంతే, చాలా చండాలంగా ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు బతుకులు అలాగే కదా ఉన్నాయి. అంతే కదా. ఏం పొందారు? బాప్తిస్మం. కానీ ఎవరిని ధరించుకోవట్లేదు. మరి ఇంకేంటి కథ? నేను చెప్పిన దానికి ఎదురొచ్చిందా రాలేదా? నేను చెప్పిన దానికి సింక్ అయిందా? యేసు ప్రభువుని నమ్మాం, బాప్తిస్మం కూడా పొందేశాం, కానీ కనీసం ఏది అంటారు, బ్లర్ ఇమేజ్ కూడా కనబడట్లేదు మన బతుకుల్లో. క్లియర్ ఇమేజ్ మాట పక్కన పెట్టండి. యేసుప్రభు వారి క్లియర్ ఇమేజ్ మనలో కనబడ్డం మాట పక్కన పెట్టండి. కనీసం బ్లర్గా కూడా కనబడతలేదు యేసుప్రభు. అంటే ఆ వాసన కొడతలేదురా ఎక్కడ అంటారు చూసారా? ఒరే నువ్వు నిజంగా చదువుకున్నావురా, నువ్వు గేదెలు కాచుకున్నావురా అంటే, చదువుకున్నాను నేను, డిగ్రీ చేశానంటే, అరే నీ దగ్గర డిగ్రీ చేసిన వాసన ఎక్కడ కొడతలేదురా అంటాడు. అంటే ఆ భాషలోని ఆంతర్యం ఏంటి? డిగ్రీ చేస్తే వాసన వస్తుందా? మరి ఏమొస్తుంది? ఆ భాషలోని ఆంతర్యం ఏంటంటే నీ దగ్గర డిగ్రీ చేసిన వాసన కొడతలేదురా అంటే అర్థం ఏంటంటే ఆ లక్షణాలు నీ దగ్గర లేవు నీ దగ్గర. ఇప్పుడు చర్చ్ అయినా లైటింగ్ ఉంది, ఇల్లా మన వాళ్ళు చర్చిలకు పెడతారు. ఈసారి లైటింగ్ చూడండి, డిసెంబర్ వస్తుంది కదా, పెట్టేహారేటి మొత్తం మీద మొదలెడిసారా? చర్చిలు కడతారు లైటింగ్. అంటే మన ఉద్దేశం ఏంటంటే చర్చి వెలిగిపోవాలి. ఎలాగా? దాకా వెలిగిపోవాలి. ఇప్పుడు పరలోకం నుంచి దేవుడు చూసి, అమ్మయ్యా ఆ పిల్లలు మొత్తం మీద డిసెంబర్ వచ్చాక చర్చికి ఏం పెడేశారు? లైటింగ్. నాకు చాలు అనుకుంటాడు కదా ప్రభు. అమ్మయ్యా చాలు, ఇంకొంచెం పెద్ద లైట్లు ఎట్టండి నాయన, నాకు అసలే లైటింగ్ కనబడట్లేదు, దూరంగా ఉన్నాను కదా ఎక్కడో. పరలోకంలో మీరు పెట్టే లైటింగ్ ఎక్కడ కొట్టాలి? పైకి కొట్టాలంతే. అవి ఇలాంటి లైట్లు ఇటేయాలి, అదిగో పైకి దంతుంది. అది ఎట్టేస్తే చర్చి మీద గోపురం పైన ఇంకా పైకి కొట్టేసి ఉండదు అనమాట దేవుడికి లైటింగ్. అంతే కదా. లైటింగ్ దేనికి కట్టాలి మనం? గుడికి కట్టాలా, మీకు ఎట్టుకోవాలా? మీకు ఎట్టుకోవాలంటే సీరియల్ దాంట్లో చుట్టూ తిరగమని కాదు, చచ్చిపోతారు. సీరియల్ దాంట్లో చుట్టూ తిరగమని కాదు, మీరే లైటింగ్ లాగా ఉండాలి.
మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగు. మనమేమో చల్లారిపోయి, చచ్చిపోయి, ఎండిపోయి, చీకటైపోయి బతుకుతూ చర్చికి లైటింగ్ ఏంటండి? అంటే చర్చికి లైటింగ్ వేయడం తప్పు అంటావా అంటే తప్పేం కాదు. ముందు నువ్వు లైటింగ్ పెట్టుకుని అప్పుడు చర్చికి లైటింగ్ పెట్టు, తప్పు కాదు, ఉప్పే. నువ్వు చీకటిగా మారిపోయి ఏంటి, నువ్వు చీకటిగా మారిపోయి చర్చికి లైటింగ్ పెట్టడం మాత్రం తప్పే. నువ్వు వెలుగు, నువ్వు వెలుగు. ఇప్పుడు ఇంటికి రూపాయి తేకుండా పెళ్ళం దగ్గర కూడా డబ్బులు అట్టుకుపోయి రోజు పీకల దాకా తాగేసి, పిల్లల చదువులు పట్టించుకోకుండా, ఇంటి ఖర్చులు పట్టించుకోకుండా, తాగొచ్చి మళ్ళీ భార్యను అడ్వాన్స్గా చితక్కొడుతూ, బూతులు తిడుతూ, బాధ్యతారాహిత్యంగా బతికే ఒక పనికిమాలినోడు పెళ్లి రోజు వచ్చి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ బంగారం అన్నాడు అనుకో, ఒరే దరిద్రుడా, ఆ చీకటి రోజును తలుచుకుని ఏడవని రోజు అంటలేదురా నా బతుకులో. ఈ పెళ్లి రోజును తలుచుకునే చేసినోడిని, ఇచ్చినోడిని, కుదిర్చినోడిని అందరినీ శాపనాకారాలు ఎట్టుకుంటూ బతుకుతున్నానరా నేను. అలాంటి రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ బంగారం ఆ పనికిమాలోడా అని మనసులో అనుకుంటుంది. పైకి తిరిగితే కొడతాడేమో అని భయం. ఏంటి ఇప్పుడు మనం చేసేది కూడా అట్టనే ఉంది, సేమ్ డిట్టో. చర్చికి ఏమి పెట్టాం? లైటింగ్ పెట్టాం. కానీ మనం మాత్రం ఎలా ఉన్నాం? చీకట్లో బతికేస్తున్నాం. యేసుప్రభుని ధరించుకున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ కనీసం బ్లర్ ఇమేజ్ కూడా మన బతుకులోనికి ఇంకా రాలా. ఏమి పోస్టర్ పడలా. నీ పోస్టర్ పడిపోవాలి నిలువుగా. ఎవరు పోస్టర్ పడిపోవాలి నీ మీద? యేసుప్రభు పోస్టర్ పడిపోవాలి. అలాగా నువ్వు రోడ్డు మీద వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, చుట్టూతో జనం నేను చూస్తున్నా, ఎవడు నీ గురించి మాట్లాడుకుంటున్నా, రే మార్పు చెందిన వ్యక్తి, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు, కానీ ఈరోజు క్రీస్తు దాసుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తును మోసుకు తిరుగుతున్నవాడు. ఇతడు ఒకప్పుడు సంఘములను పాడు చేసినాడని సాక్ష్యం పొందినవాడు, ఇప్పుడు ఆ క్రీస్తును ప్రకటించుటకు దెబ్బలు తింటున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళనే చంపటానికి కత్తి పట్టుకుని బయలుదేరినవాడు, ఈరోజు యేసుక్రీస్తు కోసం కత్తికే ఎదురెళ్ళిపోతున్నవాడు. ఇంతగా ఎలా మారిపోయాడబ్బా? ఇంతగా ఎలా? అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని. వాట్ ఈస్ దట్? ట్రాన్స్ఫర్మేషన్. ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు? ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే క్రీస్తును ధరించుకున్నాడు. ఇక నువ్వు జీవించువాడను. బా, ఏం వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఏమంటాడు? నీకు ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా? అది కదా భక్తి అంటే. బాప్తిజం అంటే అదే. అది ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక్క రోజులో క్రీస్తు అయిపోతావంటే అవ్వో, నేను అవను, మీరెవరు. ప్రతిరోజు మనం ఎటువైపు వెళ్ళాలి? గమ్యం వైపు వెళ్ళాలి. గమ్యం ఎవరు? మన గమ్యం ఎవరు? యేసుక్రీస్తు. అంటే ప్రతిరోజు గమ్యం వైపు అడుగులు వేస్తున్నాం అంటే అర్థం రోజు నేను ఎలా మారిపోతున్నాను? క్రీస్తులా మారిపోతున్నాను. అప్పుడప్పుడు చూడండి సోషల్ మీడియాలో జూనియర్ కృష్ణ, జూనియర్ బాలకృష్ణ, జూనియర్ చిరంజీవి, జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ అల్లు అర్జున్ అంటూ తయారవుతుంటారు కొంతమంది. వాళ్ళ పాపం ఆ జుట్టు అలా రావడానికి, ఆ ఫేస్ కట్టు, ఆ బాడీ, ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కనీసం ఓ 2-3 సంవత్సరాలు టైం పడతా అంతలా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళని సంబరాలకి, జాతరలకి, స్టేజ్లు ఎక్కిస్తుంటారు. ఏదో 1000-2000 వస్తుందని చెప్పేసి పాపం వాళ్ళు అక్కడ డ్యాన్సులు వేసుకుని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటూ నేను జూనియర్ నాగార్జున్ని, నేను జూనియర్ మహేష్ బాబుని, నేను జూనియర్ ఎన్టీఆర్ని అని చెప్పి తిరుగుతుంటారు వాళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు అని అంటే ఆ స్వరూపం మాలోనికి వస్తే మాలో కనీసం కొంత నిజానికి వాళ్ళు అలాగ ఉండరు. ఎవడో అరో కొర ఎక్కడో ఉంటారు, కానీ మ్యాక్సిమం సెట్ అవ్వరు. ఎక్కడో ఒకళ్ళు సెట్ అవుతుంటారు. కనీసం ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కనీసం ఆ రూపం ఏదో మా మీద కనబడాలన్నట్టు వాళ్ళు. మరి యేసుప్రభు కూడా సేమ్ అదే చెప్పాడుగా, నాయనా మీ బతుకుల్లో నేను కనబడాలి, మీకు మాదిరి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో అదే సందర్భం రాయబడింది.
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 20 21 చదివండి. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎక్కడట? తన అడుగు జాడలందు మీరు ఏం చేయాలి? నడుచుకొనున్నట్లు మీకు ఏం ఉంచిపోయాను? మాదిరి ఉంచిపోయాను. అంటే ఇప్పుడు ఆ పోలిక మీ జీవితాల్లో కనబరచాలి. మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు యేసుప్రభుకు డూప్ అంతే, జూనియర్ యేసుక్రీస్తులు మీరు, అంతే కదా. మరి ఏ యేసుక్రీస్తులు? జూనియర్ యేసుక్రీస్తు నువ్వు, ఆయనేమో సీనియర్, నువ్వేమో జూనియర్. అది నీలో కనబడాలి. నువ్వు ఆ రూపాన్ని ప్రతిబింబించేలా చేయాలి. ఆ స్వరూపం నీ బ్రతుకులో కనబడాలి. అందుకే నువ్వే వెలుగు అన్నాడు, నువ్వే ఉప్పు అన్నాడు, నువ్వే జ్యోతి అన్నాడు, నువ్వే నక్షత్రం అన్నాడు. ఇన్ని పదాలు నీ కోసం ప్రయోగించాడంటే నిన్ను అలా చూడాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే నీకు బోధిస్తున్నాడు. ఈ బోధ ద్వారా నీలో ఉన్న అతనిని బయటికి తీసుకురాలి. ఉదాహరణకి ఒక శిల్పం అయితే మనకు కనబడుతుందో శిల్పం, ఆ శిల్పం ఒకప్పుడు ఏంటో తెలుసా? రాయి ఒక శిలది. దాన్ని ఉలి తీసుకుని సుత్తి తీసుకుని చెక్కి 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 మొక్కలన్నీ విరగ్గొట్టి తనకి కావాల్సినటువంటి అందమైన ఆకృతిలోనికి, ఆకారంలోనికి ఆ శిల్పి మార్చుకుంటాడు దాన్ని. రైట్? ఎప్పుడైతే శిల్పి తనకు కావాల్సిన ఆకారంలోనికి ఆ శిలను మలుచుకుంటాడో, ఆ శిలను మార్చుకుంటాడో, ఆ శిల కాస్త అందమైన శిల్పం అవుతుంది. ఆ శిల్పాన్ని చూడడానికి ఇష్టపడతారు, ముచ్చట పడతారు, దాంతో ఫోటోలు తీసుకుంటారు. ఎప్పుడు? చెక్కబడ్డప్పుడు. చెక్కకుండా అలా వదిలేసాం అనుకోండి దాన్ని, అదేంటది? రాయే. ఆ రాయిని ఎవడో చూడ్డు, ఆ రాయికి అందం రాదు, అది రాయిగానే మిగిలిపోయింది. రాయి చెక్కబడినప్పుడు శిల్పంగా మారింది. శిల చెక్కబడ్డ తర్వాతే శిల్పంగా మారింది. ఇన్ ద సేమ్ సెన్స్ నువ్వు మరి ఏ తర్ఫీదు పొందకుండా, ఏ బోధ వినకుండా, ఏ బాధ పడకుండా, ఏ సీరియస్నెస్ లేకుండా ఇలాగే కాలం గడిపేస్తే నువ్వు కూడా ఒక లిస్టులోకి వెళ్ళిపోతావు. లిస్ట్ ఏంటి తెలుసా? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, ఈ తరము కూడా ఏమైనది? గతించిపోయినది. ఇందులో ఎక్కడా నాకు మంచి గింజలు దొరకలేదు. మంచి గింజలు దొరకకపోతే పొట్టు ఆరని అగ్నితో కాల్చివేయబడుతుంది. ఇది ఫైనల్. వ్యవసాయం అందరూ చేస్తారు. విత్తనాలు చల్లేప్పుడు రైతు పుల్లు గింజల కోసం ఏ విత్తనం చల్లడు. విత్తనం చల్లేప్పుడు రైతుకి ఆలోచనే ఉండదు, నాకు పుల్లు గింజలు కావాలి, పొట్టు కావాలని. ఏ రైతు విత్తనాలు చల్లడు. విత్తనాలు చల్లేప్పుడు రైతు ఉద్దేశం ఏంటంటే పంట విస్తారంగా పండాలి. ప్రతి గింజ ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ప్రతి గింజ ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ప్రతి గింజ ఎక్కడికి వెళ్ళాలి? కొట్టులోనికి వెళ్ళాలి. ఆ ఆలోచనతోనే రైతు విత్తనాలు విత్తుతాడు తప్ప పొల్లు గింజలు కావాలని, పొట్టు కావాలని ఏ రైతు విత్తనాలు విత్తడు, చల్లడు. ఆయన ప్రతివాడు ఎవ్వడునూ నశింపక అంతటను అందరును మారు మనస్సు పొందాలని మీ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. మీకు వాక్యాన్ని మీ వద్దకు పంపిస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు? నువ్వు పొల్లు అలాగే. కానీ కోతకాలం వచ్చింది, కోత కోసేశారు. కోత కోసిన తర్వాత చాలా గింజలు ఆ మొక్కల్లోనివే, ఆ మొక్కకు వేలాడినవే, ఆ మొక్కతో పాటు ఆహారం పీల్చుకున్నవే, ఆ మొక్కతో పాటు నీటిని పీల్చుకున్నవే. ఫోటోసింథసిస్ జరిగింది వాటికి కూడా, కిరణజన్య సంయోగ క్రియ. సూర్యుని నుండి వచ్చే ఆ వెలుతురును, వేడిమిని పీల్చుకున్నాయి. కానీ ఎప్పుగా ఎదిగాయి, కానీ ఆ లోపల ఏం తయారు చేసుకోలేదు? గింజ తయారవ్వలేదు. కోతకాలం వచ్చేసింది, కోత కోసేశాడు, గింజలన్నీ ఒక చోటకు చేర్చారు.
కళ్ళం అంతా బాగు చేసి శుభ్రం చేసి కుప్పను ఊర్చేశారు. కుప్పను ఊర్చేసిన తర్వాత గింజల్ని వేరు చేసే సమయం వచ్చినప్పుడు చేట ఆయన యొద్ద ఉన్నది అని వ్రాయబడింది గ్రంథంలో. ఆయన చేట ఆయన చేతిలోనున్నది అని వ్రాయబడింది. ఆ చేటతో ఎగరబోత మొదలుపెట్టినప్పుడు గట్టి గింజలే కింద ఉన్నాయి, పుల్లు గింజలన్నీ దూరంగా జరిగిపోయాయి. అప్పుడు పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయును, ఈ గింజలను తీసుకెళ్ళి ఎక్కడ వేయండి, కొట్టులో వేయండి అని సమాధానం వచ్చింది. సేమ్ తీర్పు దినాన జరగబోయేది ఇదే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అన్నింటికీ ఒకటే సమయం ఇవ్వబడుద్ది, అన్నింటికీ ఒకే విధంగా ఆహారం పెట్టబడుద్ది, అన్నిటికీ ఒకే విధంగా నీరు పారుతుంది, నీరు పెట్టబడుతుంది. అన్నీ ఒకేలాగా అన్నీ తీసుకుంటాయి. కానీ కొన్ని తమను తామే జాగ్రత్త చేసుకుని తమను తామే మలుచుకుని చక్కగా అలంకరించుకుని క్రీస్తులా మారతాయి, క్రీస్తు స్వరూపంలోనికి వస్తాయి, క్రీస్తు సారూప్యంలోనికి వస్తాయి. కాబట్టి కొట్టు లోపలికి వెళతాయి. కొన్ని పొగరెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఈ చెవితో విని ఈ చెవితోనే వదిలేసి, కొన్ని ఈ చెవితో విని ఈ చెవితోనే వదిలేసి, హృదయం కొవ్వింది అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, కఠినపరచబడిన హృదయాలు అన్నాడు కదా బైబిల్లో, వారు వినరు మారు మనసు పొందరు అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, విననోళ్ళని చెవిటి పాముల వలె ఉన్నారు అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. మీరు కన్నులుండి చూడరు అన్నాడు కదా, చెవులుండి వినరు అన్నాడు కదా, గ్రహింపరు, మీ హృదయము కొవ్వినది అన్నాడు కదా. సో ఈ బ్యాచ్ అందరు కూడా పక్కకు తొలగించబడతారు. ఆ తర్వాత ఏడ్చినా తలుపు తీయబడదు. అర్థమైందా పాయింట్? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలట, దేహం ఉండగానే దేవుని మనసు తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఇంకెన్ని రోజులు ఉంది మనకి? జస్ట్ 1 month ఉంటే ఈ సంవత్సరం కూడా గంగలో కలిపేశాం. ఇంకోటి కొత్తది వచ్చేయాలి మళ్ళీ మనకి. ఆ కొత్తదాన్ని కూడా ఏం ఉండదు, అది కూడా తీసుకెళ్ళి కలిపేస్తాం. ఇలా కలుపుకుంటూ పోతే కొన్నాళ్ళకి నీకేం మిగలవంటే అర్థం ఏంటి తెలుసా? నీకు వచ్చే సంవత్సరాలు ఇంకేం ఉండవు. దేవుడు అంటాడు, దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్ అమ్మా. ఏం డాడీ లాస్ట్ ఇయర్ అమ్మా. అంతేనా డాడీ? ఇంక లేవమ్మా. ఏ డాడీ? నీకు ఇచ్చినవన్నీ తినేసామమ్మా. తినేసి ఏమైనా సద్వినియోగం చేసుకున్నావా? ఏం చేసుకోలేదమ్మా. ప్రతిదీ కలిపేయడమే అమ్మా. ఏం వాడావు, సమయాన్ని ఎలా వాడావు, సద్వినియోగం ఏమైనా చేసావు? ఏ సద్వినియోగం ఉండదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండిరా బిడ్డ. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి. మీ సమయం పోగొట్టుకోకండి. ఇయర్స్ వస్తేనే కదా అని ఆనందపడిపోకండి. లాస్ట్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది నీ లైఫ్లో. ఉండదా? ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఉంటుందంటారా? ఉండదేమో అనుకుంటున్నాను. మనం ఇమ్మోర్టల్స్ అంటే, ఇమ్మోర్టల్ అంటే చావు లేనివాడని. మీకు ఇంక చావు ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్ అని రూపాయి ముగ్గేసి రాసేస్తాం అక్కడ. మళ్ళీ అక్కడ అందరికి కనబడాలి గుడ్ బై. మరి నువ్వు చెప్పకపోతే వెళ్తుంది. ఏం చెప్పాలి? గుడ్ బై అని నువ్వు రాసేస్తే, అయ్యి బాబు ఇది రూపాయి ముగ్గేసి మరీ రాసేసింది, నన్ను వెళ్ళిపోమని, ఇంక వెళ్ళిపోవాలి నేను అనుకుని వెళ్ళిపోద్ది అనమాట. అది అంతేనా? నువ్వు రాయిపోయినా అది వెళ్ళిపోద్ది. నిజానికి గుడ్ బై నువ్వు చెప్పకూడదు, అది చెప్తుంది నీకు పోయే కాలం దగ్గర పడింది గుడ్ బై అంటుందన్నమాట. నేను వెళ్ళిపోతున్నానంటే అర్థమేంటి తెలుసా? నేను వెళ్ళిపోతున్నానంటే అర్థమేంటి తెలుసా? నీకు పోయే కాలం దగ్గర పడిందని. ఇప్పుడు మనం ఏదో పండగ చేసుకుంటాం కానీ హ్యాపీ బర్త్డే అని ఒకే బర్త్డే అయిపోతుందంటే అర్థం ఏంటి చెప్పండి? మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, సంవత్సరం రూపాయి పడిపోతుంది అంటే అర్థం ఏంటి? నీ దగ్గర డబ్బులు తగ్గిపోతున్నాయి అని. సంవత్సరానికి 1 రూపాయి పడేసినావు డ్యాన్స్ చేసేయమని కాదు. సంవత్సరం రూపాయి పడిపోతుందంటే అర్థం ఏంటి? కొన్ని సంవత్సరాలు నీ దగ్గర 1 రూపాయి కూడా మిగలదు, మొత్తం రూపాయలన్నీ పారేసావు. పోనీ ఏమైనా సద్వినియోగం చేసుకున్నావా? దేవుడు ఖర్చు చేయొద్దు అంటలే, ఖర్చు చేయి. కానీ ఎలా ఖర్చు చేయి?
సద్వినియోగం చేయి. వినియోగం రెండు రకాలు. ఒకటి దుర్వినియోగం. ఇప్పుడు 10,000 జీతం తెచ్చుకుంటున్నాడు, 1,000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాడు, 1,000 రూపాయలు పిల్లలకి ఏదో ఫీజులు ఖర్చులకు పెట్టుకుంటున్నాడు, 1,000 రూపాయలు పాలు బిల్లు అది కడుతున్నాడు, 1,000 రూపాయలు ఇంట్లో కిరాణా సామాన్లు కొనుక్కుంటున్నాడు, ఇంకో 1,000 రూపాయలకి సంబంధించి ఇంకేదో చేసి మిగిలిన 5,000 బ్యాంకులో పెట్టుకుంటున్నాడు అనుకోండి. వాడు ఏ వినియోగం చేస్తున్నట్టు? 10,000 తెచ్చుకుంటున్నాడు, 10,000 తాగేస్తున్నాడు, ఇంకొక 5,000 అప్పు చేస్తున్నాడు అనుకోండి. ఏం చేస్తున్నట్టు? అదనమాట. వినియోగం వేరు, సద్వినియోగం వేరు, దుర్వినియోగం వేరు. మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, దేవుడు అందుకే ఇస్తున్నాడు. దుర్వినియోగం చేయకండి. కాలాన్ని వాడొద్దని చెప్పట్లేదు దేవుడు, వాడుకోరా నాయన. కాలం ఇచ్చిందే ఎందుకు? వాడుకోవడానికి. కానీ సరి అయిన రీతిలో వాడుకో. డబ్బులు ఎందుకు? వాడుకోవడానికి. డబ్బుల్ని వాడుకోవచ్చు, పాడు చేయొచ్చు. పాడు చేసేవాడు ఎవడు? మూర్ఖుడు. సరి అయిన రీతిలో వాడుకునేవాడు బాధ్యత కలిగినవాడు. అంతే కదా? సో కాబట్టి మీరు సమయం సమీపిస్తుంది కనుక, ఈ తరం కూడా గతించిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి కనుక, ఈ వాక్యం మీలో కదలిక తీసుకొస్తే ఈ సంవత్సరం అయినా జాగ్రత్త పడండి. లేదు ఇలాగే సంవత్సరాలు తాగేస్తాం, తినేస్తాం, పొల్లుగింజల్లాగా బతికి చచ్చిపోతాం అంటే మీ కర్మ, మీ సావు మీరు సావండి. మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ఇంకెవడేం చేయలేడు. ఏదో మైకి తీసుకుని చెప్పడం వరకే మా బాధ్యత. ఎంతసేపు మాట్లాడినా కూడా కొంతమంది దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంటారు. అలాగా చెప్పావా, అయిపోయిందా ప్రసంగం, టాటా ఎల్లు, నీ పన్ను చూసుకో, మా పని మేము. రేపొద్దున మళ్ళీ వాళ్ళు కుక్కతో కొంకరని, రేపొద్దున మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఉంటే జీవితాలు మారవేంటో. మరి కొన్ని జీవితాలు మారవు, నిజమే. కొన్ని జీవితాలు ఏమవు, మారవు. ఎంత వాక్యం విన్నా కూడా కొన్ని జీవితాల్లో ఏముండదు, మార్పు ఉండదు. అప్పుడప్పుడు నేను చాలాసార్లు, కొన్ని 100 సార్లు చెప్పాను, వాటర్ ప్రూఫ్ వాచ్లు ఉంటాయి, తెలుసు కదా మీకు. ఏం వాచ్ ఇది? వాటర్ ప్రూఫ్. ఇది ఇలా తీసేసి చక్కగా బకెట్లో పడేసాం అనుకోండి, ఇలాగా బకెట్లో పడేసి ఇలాగా మళ్ళీ 1 గంట తర్వాత తీసినా కూడా ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకు? వాటర్ ప్రూఫ్ కాబట్టి. మనం వాక్యం ప్రూఫ్. ఏంటి మనం? వాక్యం ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? ఆ సభల్లో నిన్ను కూర్చుండబెట్టి రోజు వాక్యంతో 4 స్పీకర్లు తీసుకొచ్చి తడిచి మొత్తం అయిపోయేలా చేసేసినా లోపలికి చొక్క ముక్క కూడా వెళ్ళదు. అంటే వాక్యంలో ముంచి తీసినా కూడా వాక్యం లోపలికి వెళ్ళనంత వాక్యం ప్రూఫ్ నువ్వు. ఏంటి? ఇంకెలాంటి వాక్యం ప్రూఫ్లకి మనం ఎన్ని చెప్పినా, ఎంత ఖండించినా, ఎంత గద్దించినా, ఎంత బుద్ధి చెప్పినా బుర్ర లోపలికి ఒక్క మొక్క కూడా ఏమవదు, వెళ్ళదు. కాబట్టి బతుకేమవదు, మారదు. బతుకు మారాలంటే బుర్ర లోపలికి దేవుని మాట వెళ్ళాలి, సూటిగా గుచ్చుకుపోవాలి, దిగిపోవాలి లోపల. మునికోలల వలె, మేకుల వలె నాటబడాలి లోపల హృదయంలో. అప్పుడు వస్తుంది మార్పు. ఇప్పుడు జ్వరం వచ్చింది నీకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ట్యాబ్లెట్లు రాశాడు, తీసుకున్నావు, జేబులో పెట్టేసుకున్నావు. పొద్దునెట్టుకున్నావు జేబులో. ఏంటి? ఎప్పుడు పెట్టుకున్నావు జేబులో? పొద్దునెట్టుకున్నావు. అలా తిరిగావు, ఇలా తిరిగావు. సాయంత్రానికి కూడా జ్వరం తగ్గలేదు. మళ్ళీ వెళ్ళావు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ గారు, జ్వరం ఎందుకు తగ్గలేదండి? ఎందుకు తగ్గలేదమ్మా? బిళ్ళలు తీసుకున్నావా? తీసుకున్నానండి. తీసుకున్నావా? తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నావు? 6 అండి. ఏం చేసావు 6? అప్పుడు ఏమంటాడు? పనికి మాలిందానా, జేబులోను ఇంట్లోనూ పెట్టుకుంటే జ్వరం తగ్గదు. మరి ఏం చేయి? మింగి సావు. మింగితే తప్ప ఏం తగ్గదు? జ్వరం తగ్గదు. బైబిల్ కొనుక్కుంటే సరిపోదు, వాక్యంకు వినేసామంటే సరిపోదు. మరి ఏం చేయాలి? లోపల పెట్టుకోవాలి, లోపలికి వెళ్ళాలి, లోపల నాటబడాలి. అదే యాకోబు పత్రిక 1:21 చెప్తాడు, మీ లోపల నాటబడి. యాకోబు 1:21, మీ లోపల నాటబడి, మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ ఆత్మ రక్షింపబడాలంటే వాక్యం మీ లోపల నాటబడాలి. బిళ్ళ లోపలికి వెళ్తేనే రోగం తగ్గుద్ది. బిళ్ళ జేబులో పెట్టి జరిగితే రోగం తగ్గదు. వాక్యం మేము వినేసామండి, బలైనేస్తామండి అంటే వింటావు అంతే. వింటే యేసుప్రభు అన్నారు కదా, వినుట మట్టుకు విందురు కానీ యేసుప్రభు అన్న మాట అది వింటే బాగుపడరు ఎవడును. విని హృదయంలో పెట్టుకొని దానికి కట్టుబడి, అరే ఇలా గద్దించారు రాత్రి వచ్చి ఖండించారు, బుద్ధి చెప్పారు,
దేవుడు నాతో మాట్లాడి తన సేవకుడి ద్వారా గట్టిగా తిట్టాడు నన్ను. దేవుడు తన సేవకుడి ద్వారా తిట్టాడు. కాబట్టి తిడితే ఏం రావాలి? నాకు బుద్ధి రావాలనే కదా తిట్టాడు. బోధ ఎందుకు ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం? బుద్ధి రావడానికి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ ఈ 3 జరిగినాయా? జరగలేదా? అంటే దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చానుగా. మరి ఇప్పుడు నెరవేర్చాల్సింది ఎవరు? మహాజనులారా మీరు. నా వరకు నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఏంటి మరి ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలంటే మీరు నెరవేర్చాలి. కాబట్టి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు డ్యాన్సులు వేస్తే మీకు మారు మనసు రాదు. మీరు గంతులు వేస్తే మీకు మారు మనసు రాదు. మీరు సరదాకి ఇక్కడ పిల్లల్ని ఎక్కించి కామెడీ స్కిట్లు వేయించి జబర్దస్త్ షోలు చేస్తే మీకు మారు మనసు రాదు. మారు మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ సత్యంతో మిమ్మల్ని ఉతికి ఆరేస్తే వస్తుంది. కొందరికైనా వస్తుంది, అందరికీ రాకపోవచ్చు. కనీసం 100 మందిలో 10 మంది అయినా ఈ వాక్యంతో ఉతకబడిన వాళ్ళు ఏమవుతారు? మారతారు. నిజంగా చొక్కాకున్న మురికిపోవాలంటే బండకేసి బాధితేనే పోద్ది. కరెక్ట్గా చెప్పింది ఆవిడ. ఏం చేయాలి? మరి అందరూ బాధించుకుంటారా? మాకు వద్దండి, మాకు బండకేసి బాధడం ఇష్టం లేదు, మమ్మల్ని మడతెట్టి బీరువాలు ఎట్టేయండి అంటారు. మడతెట్టి బీరువాలు ఎట్టేసినంతకాలం నీ మురికి అలానే ఉంటుంది. అర్థమైందా? నేను ఇందాక చెప్పినవన్నీ మడతెట్టి బీరువాలు ఎట్టేయడమే. కొంతమందికి సరదాగా ఉంటే ఇష్టం. ఏమంటే మేము సంఘానికి వస్తామండి, ఏం చేస్తారు? ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా అంటారు. ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఒకసారి నేను ఇలాగే క్రిస్మస్ మీటింగ్కి వెళ్తే నన్ను అలా కూర్చోబెట్టి కుర్రాళ్ళకి సొక్కాలు ఇప్పించేశారు. శుభ్రంగా సొక్కాలు ఇప్పించేసి డ్యాన్స్ లేపెత్తున్నారు వాళ్ళతో. వాళ్ళ పిల్లలేమో చిన్నపిల్లలు. నన్ను పిలిచారు, సొక్కాలు ఇప్పించేశారు ఏంటయ్యా అని అడిగాను నేను. అంటే సరదాకండి అంటే కొత్తగా ఉంటుందని అందరూ సొక్కాలు వేసుకు చేస్తున్నారండి, మేము సొక్కాలు ఇప్పేస్తే బాగుంటుందని అలాగే వేసేవాడిని అన్నాడు. నా పిల్లలు ఏమి నేర్చుకుంటారయ్యా మీరు సొక్కాలు ఇప్పేసి ఎగిరెత్తున్నారంటే? సరదా కదండి, యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు పుడితే సొక్కాలు ఇప్పేసి ఎగరమన్నాడా? మీరు చెప్పండి. అది అల్లరి కాదు, అది అసలు దేవునికి మర్యాద. అది ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన వస్తాడు, సొక్క ఇప్పేసి నేను ఎగురుతున్నాను అనుకో, అక్కడ ఇంకెందుకు నేనే ఇప్పేస్తే బాగుంటుందేమో అన్న నాడితో. ఇప్పుడు యేసుప్రభుకి మహిమ వస్తుందంటే నేను కూడా ఇప్పేస్తాను చొక్క ఇప్పేసి, నేను కూడా ఇక్కడ చొక్క ఇప్పేసి డ్యాన్స్ చేస్తానంటే అవి మీరు ఇప్పితే బాగోదండి, మరి ఆడిప్పితే బాగుంటుందా? ఈ సొక్కాలు ఇప్పి ఎగురుడు ఎందుకు దరిద్రంగా కాకపోతే అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాను వాళ్ళకి. ఇలాంటి పనికిమాల పనులు చేయకండి అయ్యా, తప్పిది. దేవునికి మహిమకరంగా చేయండి ఏమైనా చేస్తే, అంతే కదా. మనం చేసేది ఏం చేయాలి? మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను ఎవరు మహిమ కొరకు చేయాలి? ప్రభువుకు మహిమ తీసుకొచ్చే పనులు చేయండి. దానివల్ల ఒక్కడైనా మారాలి కదా. నువ్వు చేసే పని వల్ల కనీసం ఒక్కడైనా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, వాడు బ్రతుకు విలువ తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రభువును మహిమపరిచే జీవితం, యేసుక్రీస్తు లాంటి జీవితం కలిగి వాడు నడవాలంటే బోధ అవసరం. ఇప్పుడు పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరగాలి, కానీ పేషెంట్ని అక్కడ పడుకోబెట్టి డాక్టర్ నర్సు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తాడు, ఆడు బాగుపడతాడా? చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేయాలి అక్కడ? అది అలాగే దేవుని సన్నిధిలో ట్రీట్మెంట్ జరగాలి. ట్రీట్మెంట్కి వాడాల్సిన మందేది, అంతే కదా. ఇదంతా వదిలేసి మళ్ళీ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడతానంటే ఎట్ట కుదురుద్ది? లోకాన్ని లోకంలో ఉండని, సంఘాన్ని దేవునిలో ఉండని. అప్పుడు సంఘాన్ని లోకంతో కలపకో, ఉప్పు పాలు కలిపినట్టు అయిపోద్ది. ఉప్పు పాలు కలపకూడదు. అలాగే సంఘాన్ని లోకాన్ని కలపకూడదు. సంఘం సంఘమే, లోకం లోకమే. మీరు వాక్యంలో ఎదిగితే బాగుపడతారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, చచ్చిపోయిన తర్వాత ఆయనతో కూడా ఉంటారు. లేదు నేను ఇలాగే పాపంలో పడిపోయి ఇలాగే జీవిస్తా, నాకు వాక్యం వద్దు, ఏమి వద్దు, నాకు దేవుడు కూడా వద్దు, నాకు లోకమే కావాలనుకుంటావా? శరీరాశ, నేత్రాశ, జీవపడము అని వాటిలో చిక్కుకొని ఏదో ఒక రోజు సంవత్సరాలన్నీ అయిపోయాక మాయమైపోతాం, కనబడకుండా పోతాం. ఇప్పటికే చాలామంది పోయారు, మనం కొత్త కాదు, వాళ్ళ వరుసలో మనం వెళ్తున్నాం అంతే. ఇది సృష్టి క్రమం, ఇలాగే జరగాలి. ఊర్లో పొగరెక్కి తిరగాలి, శ్మశానంలో మాట్లాడకుండా పడుకోవాలి, అంతే కదా. మరి ఈ పొగరంతా ఇక్కడే, ఈ ఘనతంతా ఇక్కడే, గొప్ప అంతా ఇక్కడే. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద కాపు లేదు, చిన్న కాపు లేదు, పంచి కట్టినోడు లేదు, ప్యాంట్ వేసుకున్నాడు లేదు, ఎవడు లేడు. ఇంక అందరూ అక్కడే అలా పడుకుని ఉంటారు. అందులో మీసాలు తిప్పినోడైనా అక్కడే ఉంటాడు, మీసాలు గొరిగించుకున్నోడైనా అక్కడే ఉంటాడు, డబ్బులు ఉన్నోడు అక్కడే ఉంటాడు, డబ్బులు లేనోడు అక్కడే ఉంటాడు, బుల్లెట్ మీద తిరిగినోడు అక్కడే ఉంటాడు, అడుక్కు తిన్నోడు
అక్కడే ఉంటాడు. ఎవడైనా అక్కడికే పోతాడు. అక్కడికి వెళ్ళాక మన పొగరు అణిగిపోద్ది. ఇక్కడ మాత్రం పొగరెక్కిపోయి తిరుగుతాం. పేలిపోయిన బుడక్కి గాలిలో ఉన్న బుడక్కి అదే తేడా. పేలిపోయిన బుడగ అలా సప్పకుంటుంది, ఇంకా గాలి ఉన్న బుడగ మాత్రం కొంచెం ఎగురుతుంటుంది. అది పేలిపోద్ది. పేలిపోయేదాకా ఉంటుంది ఆ వ్యాపారం. అంతేనా? మన జీవితం కూడా అంతే. కాబట్టి ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమేమి? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమేమి? ప్రసంగి గ్రంథం చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథం చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి మాటలు చదివేసుకుని ఏం చేసుకుందాం? ప్రార్థన చేసుకుందాం. చదవండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ అది చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును బిడ్డ. యాద్రక్కో బిడ్డ. నెక్స్ట్ అంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే అన్నాడు పైన. అన్నాడా? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుటయే ఇదే మానవ విధి. ఇదే విధి, ఇంకేం విధులు లేవు. ఇదే విధి. ఏంటా విధి? ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితం ఏంటట? ఫైనల్ 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 మాటలు ఏంటట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుటయే మానవ కోటికి ఇదియే విధి. వింటావా? వినవా? శుభ్రంగా బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళి పడుకో. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చినట్టు బతికే. హ్యాపీగా తిరిగాయి. ఎంజాయ్. నీకు అడ్డు అదుపు లేదు. నీకు ఏ పాపం చేయాలనిపిస్తే ఆ పాపం చేసేయి. చచ్చిపో. నరకానికి వెళ్ళిపో. ఇంకా అంతే. అర్థమైందా? లేదండి బాబు మాకు ఆ దరిద్రం వద్దంటారా? దేవుని మాటలు వినండి. దేవుని కొరకు బ్రతకండి. ఆయన చిత్తాన్ని జరిగించండి. ఆయన బోధతో బాగుపడండి. ఆయన స్వరూపాన్ని మీరు ధరించుకొని ఆయనలా బతకండి. ఒక్కటి చెప్పనా? మంచికి మంచి ఉంటుంది, చెడ్డకి చెడ్డే ఉంటుంది. నువ్వు ఏం విత్తుతావో నరుడా అదే పంట కోసుకుంటావు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ అంబేద్కర్ యూత్ తమ్ముళ్ళందరినీ, అన్నయ్యలందరినీ దీవించండి. వారికి మీ కృప అండి. అలాగే ఈ పరిచర్యలో కష్టపడిన అక్క చెల్లెమ్మలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతి ప్రభావము చేత వారిని రక్షించండి, ఆదరించండి. మహిమగల దేవ, మహిమాన్వితుడ, లోతైన వాక్య జ్ఞాన సంపద మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, మీ పిల్లలందరినీ మీ కృపలో వర్ధిల్లింపచేసి ఈ సంవత్సరమైనను వారు బహుగా ఫలించుటకు నేర్పించమని, రాబోయే నూతన సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా పిల్లలందరికీ మార్చమని, రాబోయే నూతన సంవత్సరంలో మరింత జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, మీ కుమారుడైన క్రీస్తును పోలి నడుచుకునే వారిగా వర్ధిల్లడానికి మీ పిల్లలకు తోడుగా ఉండమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇక్కడున్న సేవకుల్ని, వారి సంఘాలని దీవించి ఆశీర్వదించి వారి పరిచర్యను బలపరిచి స్థిరపరచమని, ప్రభావ వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి నడిపించమని, ఇప్పుడున్న ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, జనవరి 11 నుండి 16 వరకు వాక్యపు పండుగలు. జనవరి 11 నుండి 16 వరకు బలభద్రపురం అనే ప్రాంతంలో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ పక్కన ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగల్లో వాక్యపు పండుగలు జరగబోతున్నాయి. సెమినార్స్, అక్షయ ఆహార వితరణ సదస్సు జరగబోతోంది. ఎవరైనా రావచ్చు. అక్కడ మీకు ఉదయం 9 గంటల నుంచి వాక్యం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల వరకు వాక్యం ప్రకటింపబడుతూనే ఉంటుంది. ఇంచుమించు గంటకొక సబ్జెక్ట్ లెక్కన రోజంతా మీరు మధ్యాహ్నం 1 గంట భోజనానికి విరామం ఇస్తాం.
అలా సాయంత్రం 5 గంటల వరకు వాక్యం ప్రకటింపబడుతుంది. మళ్ళీ 6-7 గంటలకు మరలా స్టార్ట్ అవుతుంది. అప్పుడు 1 గంట విరామం ఇస్తాం. మళ్ళీ 9 గంటల వరకు వాక్యం ప్రకటింపబడుతుంది. చాలా లోతైన సంగతులు మీరు వింటారు. సంఘాలతో కలిసి మీరు హ్యాపీగా సేవకులు సంఘాలు అందరు రావచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మీకా కుమార్ గారు ఇంకా చాలామంది సేవకులు రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. నేను కూడా ప్రతిరోజు 3 ప్రసంగాలు మాట్లాడతాను. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు నేరుగా రాజమండ్రి హైవే, దివాంచెరు హైవే దాకా వచ్చి అక్కడ నుంచి నేరుగా రాజానగరం వచ్చేసి, రాజానగరం నుంచి ఒకటే రంగంపేట వెళ్ళక్కర్లేదు, దొంతమూరు రోడ్డు, పల్లకడియం రోడ్డు, దొంతమూరు, బాలవరం, బలభద్రపురం నేరుగా రోడ్డు అక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడ మీరు గుంతలు గతుకులు ఏముండవు. చక్కగా మీరు అక్కడికి వచ్చేస్తే 9 గంటలకల్లా సాయంత్రం 9 గంటల వరకు మీకు వాక్య ప్రకటన జరుగుతూనే ఉంటుంది. పోస్టర్ ఈ వారంలో రిలీజ్ చేస్తాం. మీరు విజయప్రసాద్ ఫౌండేషన్ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక ప్రతిరోజు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటే ఆ ఛానల్లోనే పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది. రైట్? సో ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా పోస్టర్ నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు వస్తుంది. సో మీరు హ్యాపీగా కుటుంబాలతో సహా వచ్చినా ఇబ్బంది లేదు, లేదా ఏ రోజు ఆ రోజు వచ్చి వెళ్ళిపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాక్యం నేర్చుకోవడానికి మేము సేవకుల్ని, సంఘాలను అందరిని ఆహ్వానిస్తున్నాం. చక్కటి వాక్య జ్ఞానం, లోతైన జ్ఞాన సంగతులు, అత్యద్భుతమైన వివరణతో కూడినటువంటి ప్రసంగాలు, పాటలు కూడా, సరికొత్త పాటలు కూడా ఆ సెమినార్స్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఆ వాక్యపు వాతావరణాన్ని మీరు అనుభవిస్తారు. గనుక ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యముతో మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి మీరు మీ సంఘాలు సిద్ధంగా ఉన్న ఎడల తప్పక మీ అందరికీ ప్రభు పేరిటి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి, సత్యముతో అలంకరించి, ఆశీర్వదించి, నిత్య జీవం వరకు నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.